దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రికలో నుండి 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారే నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. గత కొన్ని వారముల నుంచి మనము మనస్సును నూతన పరుచుకోవడం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలను మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘం రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ మనస్సు మార్చుకోవడం వల్ల మీరు రూపాంతరము చెందుతారు. దేవుని చిత్తం అక్కడ చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ దేవుని చిత్తము మనము పరీక్షించి తెలుసుకోవాలంటున్నాడు. పరీక్షించి తెలుసుకోవాలి అంటే మన మనస్సు మనము నూతన పరుచుకుంటూ మార్పు చెందుతూ ఉంటే అప్పుడు మనము మారుతాము. దాన్ని బట్టి దేవుని చిత్తాన్ని మనం చేస్తామని పౌలు చెప్తున్నాడు. అందుకే చెప్పని చూసారు, మనసు అటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ మనసు అటువంటిది లోకంలోనికి పాపం వచ్చిన తర్వాత ప్రతి వారి యొక్క మనస్సు, ఈవెన్ ఆదం యొక్క మనస్సుతో స్టార్ట్ చేస్తే అందరి యొక్క మనస్సు ఆల్రెడీ పాడైపోయినటువంటి మనస్సుతో మనందరం కూడా జన్మించాం. కలుషితం అయిపోయినటువంటి మనస్సుతో మనం ఈ లోకంలో పుట్టాము, ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. అదేం ప్రూవ్ చేస్తుందంటే మనందరం కూడా మనస్సు మార్చుకోవడం అవసరం అనే విషయం అనేది గుర్తు చేస్తుంది మనకి. అందుకని చూడండి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మార్పు అనేటువంటిది మనకు అవసరమని ప్రతి క్షణం మనం గుర్తించాలి. చాలా సందర్భంలో మనం ఎప్పుడన్నా ఇప్పుడు ఎవరైనా హెచ్చరికలు చేస్తున్నామని చెప్పినా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం మార్చుకోవడానికి ఇష్టపడం. నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదంటాం. కానీ గమనించండి, ప్రతి సందర్భంలో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి మార్చుకుంటూనే ఉండాలి. కాకపోతే మనం ఏంటంటే దాన్ని గ్రహించము. మనం కూడా చాలా విషయాలు మార్చుకోవాలన్న గ్రహింపు మనకు ఉండదు. మార్పు అనేటువంటి దాన్ని మనం నెగిటివ్గా మాత్రమే మనం చూస్తున్నాం. మార్పు అనేటువంటిది ఒక రకంగా అది నెగిటివ్గా మనం ఉన్నాం కాబట్టి, వ్యతిరేకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నాం కాబట్టి మార్పు అవసరం. కానీ మార్పు యొక్క ప్రభావం అనేటువంటిది నీ జీవితంలో పాజిటివ్గా ఉంటుంది, అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. మార్పు అనేటువంటి ఆ ప్రాసెస్ మనకి ఎవరికి నచ్చదు. కానీ నువ్వు బెటర్గా మారాలంటే, నీ జీవితంలో బెటర్గా కార్యాలు జరగాలంటే మార్పు జరిగించుకోకుండా నువ్వు ఇంకొంచెం బెటర్గా మారడం సాధ్యమే కాదు. గత వారం చెప్పని చూసారా, ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఐగుప్తులను బయటికి చాలా ఈజీగా తీసుకొచ్చేసాడు. కానీ వారి మనస్సుల్లో స్థిరపడిపోయినటువంటి ఐగుప్తును మాత్రము 40 సంవత్సరాలు గడిచినా సరే దేవుడు ఆ ఐగుప్తు లాంటి మనస్తత్వాన్ని, ఐగుప్తులు ఉన్నప్పుడు వారు మనస్సు అటువంటిది వారి జీవితాన్ని బట్టి వారి పరిస్థితులను పరిసరాలను చూస్తూ వాళ్ళ మనసులో వాళ్ళు స్థిరపరుచుకున్నటువంటి ఏదైతే ఆ మనస్తత్వం ఉందో దాన్ని దేవుడు సైతము మార్చలేకపోయాడు. అందుకని వాళ్ళు దేవుడు మన్నాను ఇస్తున్నా, వాళ్ళకి మన్నా బోరు కుట్టిందంటే మాంసాన్ని ఇస్తున్నా సరే ఇంకనూ వాళ్ళు తరచుగా వాళ్ళు ఐగుప్తు గురించే మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి ఆలోచించండి, దాటేసి వచ్చినటువంటి దాన్నే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు, పాత దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే వాళ్ళు లొకేషన్ అయితే మారింది కానీ వాళ్ళ మైండ్ సెట్ అయితే మారలేదు. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి ఆలోచించండి, మనము పైపైన కొన్ని మార్చేసుకున్నంత మాత్రం నీ మనసు మారిందని లేదు. మనసు మార్చుకుంటుంది, అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ఉంటూ 40 సంవత్సరాలు ఐగుప్తు గురించి ఎన్నిసార్లు వాళ్ళు మాట్లాడారు. ఇక్కడేదో వాళ్ళు మాట్లాడారనే మాత్రమే కాదు, చివరికి వారు మాట్లాడింది వారి జీవితంలో జరిగింది. ప్రతి ఇష్యూ ఇక్కడ ఏదో జస్ట్ ఊరినే కొన్ని డైలాగ్స్ ఏదో వాళ్ళు మాట్లాడుతున్నా అన్నది పాయింట్ కాదు. ఇక్కడ ఊరినేది మాటలు అని కాదు, మాట్లాడినటువంటివి వారి మనస్సుల్లో వారు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారో, వాళ్ళు ఏం ఊహించుకుంటున్నారో వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ మైండ్ ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, దేవుడు కానాను దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు పాలు తేనె ప్రవహించే దేశం అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి, బానిసగా ఉండి వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి వాళ్ళకి సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఫరో వాళ్ళకి అలాగే నడిపిస్తున్నాడు, అలాగే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. వాళ్ళు పెద్దగా ఐగుప్తులకు కలిసి వచ్చిందంటూ ఏమీ లేదు. అందుకని వాళ్ళు మొర్ర కూడా పెట్టారు దేవునికి. మొరపెట్టినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, నేను వారి మొర ఆలకించాను, నేను దిగొచ్చాను, మోషేని వెళ్ళు వారిని విడిపించి అన్నాడు. జస్ట్ ఆలోచించండి, మనస్సు అంటే చూడండి ఎంత అడ్డుగా ఉంటుందో. నువ్వు ప్రార్థన చేసావు కార్యం దేవుడు జరిగించాలని, తర్వాత దేవుడు కార్యం జరిగించడం స్టార్ట్ చేస్తున్నాడు.
కానీ నీ మైండ్ నీకు అడ్డుకొచ్చింది. ప్రార్థన చేస్తాం, ఎందుకంటే ప్రార్థన చేయకపోతే మనం అంత మంచి క్రైస్తవులము కాదనేటువంటిది మనకు స్పష్టంగా తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తాం. చర్చికి రాకపోతే కరెక్ట్ కాదని తెలుసు కాబట్టి చర్చికి వస్తాం. కానీ మైండ్ ఉంది చూసారా, అదే మనం మార్చుకోము. ఎందుకంటే మనసు మార్చుకుంటలో ఆత్మీయత ఉంటుందని మనం ఎవరు అనుకోవట్లేదు మనం. కానీ నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు సహవాసంగా కూడుకున్నటువంటి కార్యం అన్నిటినీ కూడా నువ్వు దేవునికి ఇచ్చే విషయమైనా సరే, ఏదైనా సరే, ప్రతి దాన్ని కూడా నీ మనస్తత్వం అనేటువంటిది లేదా నీ మనసు నూతన పరచుకోకపోతే ప్రతిదీ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు చేసినటువంటి కార్యం వల్ల నీకు పెద్ద ప్రయోజనం ఏది ఉండదు. జస్ట్ మోషే లాంటి మంచి నాయకుడిని దేవుడు వారికి ఇచ్చాడు. శత్రువులు ఎవరు వచ్చినా సరే దేవుడు తొలగించేస్తున్నాడు. వీళ్ళు పెద్దగా యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంకనూ వాళ్ళు వెళ్ళలేకపోయారు. దేవుడు డైలీ సపోర్ట్ చేస్తున్నాడు, రోజు మన్నా కురిపిస్తున్నాడు, రోజు దేవుడు దాహం తీర్చి అన్నీ చేస్తున్నాడు. వాళ్ళు భోజనం చేయాలంటే దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అంటే అన్ని అద్భుతాలు రుచి చూస్తూ కూడా ఇంకనూ వాళ్ళ మైండ్ సెట్ మారలేదు. వాళ్ళు చిన్న ఇబ్బంది వచ్చేస్తే వెంటనే ఏమన్నారంటే మాకు ఐగుప్తే బాగుందన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి బాగుందంటే మనకు తెలుసు నిజంగా ఐగుప్తు బాగాలేదు. ఐగుప్తు కంటే అరణ్య యాత్రలో వాళ్ళు చాలా బెటర్గా చెప్పాలంటే. ఇంకా అరణ్యయాత్రలో వాళ్ళు వెట్టి చాకరీ చేయాల్సిన చాకరీ లేదు. వాళ్ళు కడుపు నిండాలన్నా సరే, వాళ్ళు కడుపు నిండటానికి కూడా వాళ్ళు పని చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతిదీ ఫ్రీగా ఇస్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు కష్టపడాల్సిన పని కూడా లేదు. దేవుడు కురిపించినప్పుడు వాళ్ళు వెళ్ళి జస్ట్ దాన్ని వెళ్ళి గ్యాదర్ చేసుకొని కలెక్ట్ చేసుకొని గుడారాలకు తెచ్చుకోవడమే. అంతమించి ఇంక చేసేది కూడా ఇంకేమీ లేదు. మరి అన్ని సదుపాయాలు దేవుడు వారికి ఇస్తున్నా సరే ఇంకను వాళ్ళు ఎందుకు చేరలేకపోయారు కనాన్ దేశం కంటే ప్రాబ్లం ఒకటే, వాళ్ళు తరచుగా ఐగుప్తునే జ్ఞాపకం చేసుకున్నారు. అంటే ఏంటంటే ఐగుప్తులో ఉండి దేవుడు బయట తీసుకొచ్చాడు, కానీ ఇంకనూ వాళ్ళు ఐగుప్తులో ఉండేటువంటి మనస్తత్వం ఏదైతుందో అది మాత్రం కొంచెం కూడా వాళ్ళు మార్చుకోలేదు. అద్భుతాలు చూస్తూ కూడా అదేం ప్రూవ్ చేస్తుందంటే మనం కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయొచ్చు, వాక్యం ద్వారా దేవుడు చాలా చెప్పచ్చు. కానీ ఇంకనూ మనం కనుక మనసు నూతన పరచుకోకపోతే ఇంత బుద్ధులాగానే దేవుడు నేను నూతనమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చింది, అది ఇంకనూ నువ్వు కనుక అదే మైండ్ సెట్తో ఉంటే దానివల్ల నీకు పెద్ద ప్రయోజనం ఏది ఉండదు. అంతకన్నా శ్రేష్టమైనటువంటి స్థితి ఏది దేవుడు ఇద్దామనుకుంటున్నాడో నువ్వు అందులో ప్రవేశించలేవు. అందుకనే చూడండి, ఒకసారి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. గమనించండి, రోజు పోషింపబడుతున్నారు వాళ్ళు దేవుని ద్వారా. ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది, వాళ్ళ వస్త్రాలు నలిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదని బైబిల్ చెప్తుంది. కానీ ఇంక వాళ్ళు కానాన్ దేశం మాత్రం వెళ్ళలేరు. అసలు ఎందుకు బయలుదేరారు, ఎందుకు దేవుడు అందులో బయట తీసుకొచ్చి ఎర్ర సముద్రమును పాయలు చేసి ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేసి ఇన్ని బలమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. కానీ ఏ ఉద్దేశంతో దేవుడు కార్యం స్టార్ట్ చేశాడో అది వారి జీవితంలో నెరవేరలేదు. కారణం ఏంటంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళకి అడ్డుగా ఉంది. అందుకే ఆలోచించిన మనం గ్రహించలేకపోతున్నాం. మనం కొన్ని జరపడం కారణం అంటే మనం ఏదో దేవుడేమో అనుకుంటున్నాం, లేదా దేవుడు ఇంకా చేయటది అనుకున్నాం. బహుశా అంటాను, నువ్వు దాన్ని చూసి గ్రహించగలిగేంత రీతిలో నీ మనస్సును నూతనపరుచుకుంటే నువ్వు కొన్ని కార్యాలు గుర్తించగలుగుతావు. దేవుని యొక్క కార్యం అర్థం చేసుకుంటావు, దేవుని చిత్తము నువ్వు గ్రహిస్తావు, దేవుని చిత్తము నీ జీవితంలో జరుగుతుంది. అందులో చూడండి, ఖచ్చితంగా మనము బెటర్గా ఆత్మీయంగా జీవించడానికైనా సరే, దేవుని చిత్తం మన జీవితం జరగడం గురించి అయినా సరే ఖచ్చితంగా నీ మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. నువ్వు ఎంత బెటర్గా నువ్వు మనసును మార్చుకుంటావో అంత ఎక్కువగా నీ జీవితాల్లో కార్యాలు త్వరగా జరుగుతాయి. అందుకనే మనకి మనసు మార్చడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక లోకం యొక్క పద్ధతులు అనుసరించొద్దు అంటున్నాడు. చూడండి, క్రిస్టియన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే లోకము మనల్ని చాలా ప్రెజర్ పెడుతుంది తెలుసా. లోకమునకంటూ ఒక విధానం ఉంది. అందుకే చూడండి, ట్రెండ్ అంటారు చూసారా, లేదా కల్చర్ అంటారు చూసారా. అదేంటంటే కాలాలను బట్టి, అది తరాలను బట్టి కొన్ని మారిపోతుంటాయి. ప్రపంచం అంటే లేదా సమాజం అంటే సొసైటీ కొన్ని మార్పులు గుండా వెళ్తుంటుంది, కొన్ని ప్రయారిటీస్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అది వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అందులో జీవించేటువంటి మనము, అన్యుల మధ్యలో జీవించేటువంటి మనము ప్రపంచం యొక్క పోకడను బట్టి అలవాట్లను మార్చుకుంటూ విధానాలు మార్చుకుంటూ జీవించే మనుషుల మధ్యన జీవిస్తున్నాం మనం. ఇప్పుడు మన మీద కూడా ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది, మనకు ప్రెషర్ ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, అస్సలు మీరు లోకం అనుసరించిన విధానం అసలు మీరు అనుసరించద్దు. క్రిస్టియన్ లైఫ్ అంటే బేసిక్గా అదే, లోకం యొక్క విధానాల్లో మనం వెళ్ళకుండడమే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అది కాకపోతే మనం దాన్ని ఎంత అల్పంగా అర్థం చేస్తున్నాం అంటే, అది వైట్ డ్రెస్ మార్చుకోవడం, ఏవో కొన్ని తీసేయడం, లేదా కొన్ని వేసుకోవడం, దీని మీద మనం అంతవరకే మనం సపరేషన్ చూపిస్తున్నాం. మనస్సు మార్చుకుంట ద్వారా మన వేరుపాటును ప్రత్యేకత చూపించలేదు. ఏదో పై పెంచిన ఒకటి మార్చుకొని దాన్ని బట్టి మనం మారిపోతున్నాం అనుకుంటున్నాం. మనం నీ మనసు మార్చుకోకుండా నువ్వు పెద్దగా ఏది మార్చుకుందేమీ లేదు.
ఇంకా చెప్పండి సార్, ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భంలో క్రిస్టియన్స్ కూడా నూతన పరచబడకున్నటువంటి మనస్తత్వంతో జీవించిన క్రైస్తవులు కూడా కొన్నిసార్లు మార్పు చెందాలి అనుకునేటువంటి క్రైస్తవులను కూడా వాళ్ళు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కనుక కొంచెం ఆత్మీయంగా కనుక అందరికంటే కొంచెం బెటర్గా ఉందని ప్రయత్నం చేస్తూ దాన్ని అందరితోలాగా కాకుండా అందరిలాగా కొంచెం డిఫరెంట్గా ఒక్క అడుగు ముందుకు చేసేదని చేస్తారు అనుకోండి, వెంటనే చాలామంది క్రిస్టియన్లు ఏమనుకుంటారంటే ఏదో పెద్ద దాన్ని ఒక్కడే పెద్ద స్పెషల్ లాగా ఆమె ఒక్కది ఏదో పెద్ద ఆత్మీయంగా ఉన్నట్టుగా ఇలా చేస్తున్నారు, మాకు లేదా భక్తి అంటాం కొన్నిసార్లు మనం. ఏదో పెద్ద ఆమె ఒక్కడే మంచోళ్ళలాగా ఆమె ఒక్కదే మంచిలాగా ఏదో ఇలా చేసేస్తున్నారు అంటాం. అంటే బేసిక్ మనం కూడా ఏం చేస్తున్నామంటే కొన్ని సందర్భంలో చూసి అలా మనకంటే డిఫరెంట్గా కొంచెం బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవడం మనం మానేసి మనం ఇండైరెక్ట్గా మనమే వాళ్ళని వెనక లాగేసే ప్రయత్నం, మనం కూడా మనలాగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. సంఘాలు అది కూడా జరుగుతుంది తెలుసా. ఒక వ్యక్తి కొంచెం బెటర్గా మారుతుంటే అతను ఏదో హృదయంలో ఏదో కార్యం జరుగుతుంది, వాక్యం ద్వారానో లేదంటే ఇంటి దగ్గర ఏదో కార్యం బట్టి ఒక నిర్ణయం తీసుకొని కొంచెం బెటర్గా జీవితం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే నీకు అందరికీ ఆ ఒక వ్యక్తికి డిఫరెన్స్ కనబడుతున్నప్పుడు మిగిలినటువంటి ఆయన పెద్ద భక్తి పరులాగా బిహేవ్ చేస్తున్నానండి అన్నటువంటి ఒక ఆలోచనతో నార్మల్గా మనం వచ్చేస్తుంటాం. అందరూ అంటూ ఉంటాం. అంటే అక్కడ ఏం చేస్తుంటాం, నూతన పరచబడకుండా క్రైస్తవుడు నూతన పరచబడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తున్న క్రిస్టియన్ కూడా మనం కూడా లాగేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చర్చెస్లో కూడా జరుగుతుంది. ఇది అదే ప్రాబ్లం అందుకని ఏంటంటే మనం ఎవరు కూడా వాక్యానుసారంగా ఉండట్లేదు. అందుకనే ఆ మనసును నూతన పరుచుకోవట్లేదు, మార్పు అవసరం గుర్తించట్లేదు. ఎవరో ఒకటి చూసి మనకంటే బెటర్గా ఉంటే మనం నేర్చుకుందాం అనుకోవట్లేదు. నేను చెప్తాను చూడండి, నువ్వు సంగమనకు వచ్చినప్పుడు నీకంటే బెటర్గా ఉన్న ఏ చిన్నదైనా సరే, చిన్న పని అయినా సరే, నువ్వు చేయలేనటువంటి ఒక కార్యాన్ని ఒక వ్యక్తి చేస్తాను నువ్వు చూసినప్పుడు ఇన్స్టెంట్ నువ్వు దాన్ని అలవాటు చేసుకోవాలి తెలుసా. ఎందుకని ఇక్కడ మనం ఇప్పుడు ఎలా చెప్పిన అనుకుంటుంటే ఆ ఒక్క వ్యక్తి గురించి గొప్పగా హైలైట్ చేస్తాను అనుకుంటారు. అక్కడ దేవుడు నువ్వు ఎలా మారలో నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. నువ్వు ఒకళ్ళు చూసి మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. అది ఆ మార్పుని కోరేటువంటిది లేదా మార్పును తీసిన ప్రయత్నం చేసేది ఒక మనిషి కాదు, నీకు అది నీ ముందు కనపరిచే దేవుడు చేసి నువ్వు మార్చుకుంటే నువ్వు కూడా బెటర్గా మారుతావు అని దేవుడు చెప్పే ప్రయత్నం. ప్రాబ్లం అంటే మనం ఆలోచించుకున్నాం అలాంటి కూడా మనకులాగానే వెనక్కి లాగేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మనం. అందుకని మనం చూడండి, అందుకనే మనం సంఘం బేసిక్ అందుకేంటంటే మనము అంతకంతకు మనం బెటర్గా మనం మారం. ఎందుకంటే అలాగే ఎవరినో సరే మనం కూడా వాళ్ళని కూడా మనలాగా తీసుకొచ్చేస్తున్నాం. లేదంటే ఇంకేదో అలా ఉంటామేమో, అలా అనుకుంటారు, నాకు నెగిటివ్ అనుకుంటారు, మనం కూడా ఎవరు పెద్దగా అలా చేయట్లేదు. కానీ అంటాను నిజంగా ప్రతి సంఘంలో అలా కనీసం ఎవరో ఒకరు ఏదో ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నూతన పరిచయం చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి ఆలోచించిన అవసరం మనకి యాక్చువల్గా లేదు. లోకం గురించి ఆలోచించిన అవసరం లేదు, తోటి క్రైస్తవుల గురించి ఆలోచించిన అవసరం లేదు. నీకు అది వాక్యం ద్వారా దేవుడు నిన్ను తాకాడంటే, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడంటే నువ్వు ఇన్స్టెంట్గా మార్చుకుంటే నీ జీవితంలో నువ్వు అడ్డు తొలగించుకున్నావు కాబట్టి నీ జీవితంలో ఒక నూతనంగా కార్యం జరిగేటువంటి అవకాశం ద్వారం నువ్వు తెరుచుకుంటున్నావు. అందుకని మార్పు అవసరం, మనసును నూతన పరచడం అందుకే అవసరం. జస్ట్ మనం ఎంతసేపు ప్రార్థన చేసిన ఇష్యూ కాదు ఇక్కడ, ఎంతసేపు వాక్యం ఎంతసేపు వాక్యం ఉన్నది ఇష్యూ కాదు, ఎంత మార్చుకున్నాం. అలా మార్పు చెప్తున్నాను చూడండి. మార్పు స్టాండర్డ్ కూడా సొసైటీతో చూసుకొని మోరల్గా మనం మారడం కాదు, ఒక మంచి వ్యక్తిలా మారడం కాదు, మంచి విశ్వాసగా మారడం గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే మార్పుకి ప్రేరేపణ ఎక్కడి నుండి వస్తుంది? మనకి వాక్యం నుండి వస్తుంది. బయట ఎవరైనా ఒక మంచి అన్యులను చూసి వాళ్ళకి మనం కూడా కాదు. ఇక్కడ ఒక క్రిస్టియన్ స్టాండర్డ్ ఏంటంటే మంచి మనిషిని చూసి కాదు. కొన్ని సందర్భంలో లోకంలో ఉన్నటువంటి అన్యులు మంచి వాళ్ళకంటే క్రిస్టియన్ దారుణంగా ఉంటాం ఒక్కోసారి మనం. కానీ నేను చెప్తున్నాను, నీకు ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా కాదు, నీకు స్టాండర్డ్ అది కూడా కాదు. నీకు స్టాండర్డ్ దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అలాగ మన మనస్సును మార్చుకోవడం మనకి ఇంపార్టెంట్. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మనకి చెప్తున్నాడు. ఎందుకు ఇది అవసరము అంటే నువ్వు జస్ట్ ఆత్మీయంగా మాత్రమే మారుతావని కాదు, ఆత్మీయంగా నువ్వు బెటర్గా మారుతావని కాదు. నీ జీవితంలో కొన్ని కార్యములు జరగడానికి కూడా అడ్డు ఖచ్చితంగా నీ మనస్సే. ఎందుకంటే సాతాను కూడా కాదు. అందుకని సాతాన్ని బ్లేమ్ చేయకండి అనవసరంగా. ప్రతిదానికి సాతాను పేరు చెప్పు. సాతాను అనొద్దు. కొన్ని సందర్భంలో ప్రాబ్లం నీ మైండ్లో ఉంది, కానీ సాతానుడు ఏ గుడ్డితనం కలిగిస్తాడంటే ప్రాబ్లం నీలో ఉందనేటువంటి ఒక గుర్తింపు గ్రహింపు కూడా నీకు రాకుండా నీ మనస్సు నాకు సాతాను గుడ్డితనం కలుగు చేస్తున్నాడు తెలుసా. అందుకని పౌలు ఎఫెసీ పత్రిక మొదట ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి మీరు వీటిని గ్రహించిందని, కొన్ని విషయాలు తెలుసుకోవాలని, వాళ్ళు గ్రహించాలని, వెలుగుని దేవుడు ప్రకాశింపచేయాలని పౌలు ప్రార్థన చేశాడు. మనోనేత్రాలు వెలిగింపండి కాబట్టి మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, మీరు కొన్నింటిని చూడాలి, కొన్నింటిని మీరు గ్రహించాలని పౌలు ప్రార్థన చేశాడు ఎఫెసీ సంఘం కొరకు. అంటే రక్షణ పొందిన మనం ఇంకనూ చూడాల్సినటువంటి కార్యాలు, కళ్ళు తెరబడినటువంటి కార్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. అందుకే చూడండి, మనస్సు అంటే పాడైపోయిన మనసుతో మనం పుట్టామంటే, ఈ లోకంలోకి వచ్చామంటే మనస్సు నెగిటివ్గా చూడకండి. మనస్సు అటువంటిది దేవుని యొక్క ఉద్దేశాన్ని లైఫ్ నెరవేరడానికి
నిన్ను నడిపించడానికి దేవుడు మనస్సు అనేటువంటిది ఒక దాన్ని మనకి ఇచ్చాడు. శరీరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? శరీరం ఎందుకు ఇచ్చాడు? నువ్వు కొన్ని పనులు సక్సెస్ఫుల్గా చేస్తావని, కొన్ని కార్యాలు చేస్తావని, అది నీ ఫ్యామిలీ గురించి కావచ్చు, దేవుని చిత్తమైనా సరే కావచ్చు, ఏదైనా సరే నువ్వు కొన్ని కార్యములు బెటర్గా చేయడానికి దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు, దానికి బలం ఇచ్చాడు. ఒకవేళ రోగం మీద నొస్తే, బలహీనత వస్తే స్వస్థపరుస్తారని కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకని ఈ బాడీ దేని కొరకు? ఈ బాడీతో నువ్వు బెటర్ కొన్ని కార్యాలు, మేలైన కార్యాలు, సత్క్రియలు, నీతి క్రియలు నువ్వు చేయడానికి దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. అలాగనే ఎలాగైతే నువ్వు కొన్ని కార్యాలు చేయడానికి శరీరం నీకు సపోర్ట్ చేస్తుందో, అలాగే దేవుడు నీకు ఒరిజినల్గా ఏదంతోట్లో మనిషికి మనస్సు ఇచ్చినప్పుడు కూడా ఆ మనస్సును నువ్వు యూజ్ చేసుకొని, నువ్వు ఆలోచించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని బట్టి నువ్వు కొన్ని కార్యాలు చేయాలని దేవుడు మనస్సును కూడా మనకి ఇచ్చాడు. మనస్సు అందుకే ఇచ్చాడు. మనకు ఆత్మ ఎందుకు? జంతువులాగా మనం కాదు. మనకు ఆత్మ ఎందుకంటే దేవునితో సహవాసం చేయడానికి. ఒక రకంగా చెప్పండి, ఆత్మ అటువంటిది నువ్వు దేవునితో సహవాసం చేయడానికి, దేవుని కార్యములు గుర్తించడానికి నీకు ఆత్మను దేవుడు ఇచ్చాడు. అదొక సామర్థ్యము. దేనికి సామర్థ్యము అంటే నువ్వు దేవుని తెలుసుకోవడానికి నీకు అదొక సామర్థ్యము. అలాగే మనస్సు దేవుడు మనకి ఇచ్చాడు. మనసు ఎందుకు ఇచ్చాడంటే ఆ మనసుతో నువ్వు కొన్ని కార్యాలు ఆలోచించి, లోతుగా ఆలోచించి, పరిశీలించి, నిర్ణయాలు తీసుకుని నువ్వు చేయడానికి దేవుడు మనసును మనకి ఇచ్చాడు. ఎస్టో మనసు ఏదో ఊరినాలు వచ్చేస్తుంది అనుకోకండి. నేను ఎంతమంది చెప్పండి చూసారా, ఈ భూమి మీద కనీసం బటర్ఫ్లైస్ ఉన్నాయన్నా సరే, అంటే సీతకొక చిలక అంటాం కదా, అది కూడా దేవుడు అనుకుంటేనే సృష్టిలోకి వచ్చింది. ఊరినే అదేదో వేరే వేరే కారణాలను బట్టి అది వచ్చేలేదు. అది కూడా దేవుడు అనుకుంటే వచ్చింది. అప్పుడు అది అనుకుంటేనే ఆకాశ పక్షులు, చిన్న చిన్నవి జంతువులు, పురుగులు ఇవన్నీ కూడా దేవుడు అనుకుంటే సృష్టింపడినప్పుడు నీకు ఎంత మనసు దేవుడు ఇచ్చాడు. అది ఊరిని యాక్సిడెంట్లకు వచ్చిందా? ఒక పురుగుకే పెద్ద ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి, మనసుకి ఇంకా బలమైనటువంటి ఉద్దేశం ఖచ్చితంగా దేవునికి ఉంది. అది మనం గ్రహించాలి. నువ్వు మార్పు ఎందుకు చెప్తానంటే, మార్చుకుంటే నేను లాభపడతానని కాదు. గమనించి, ఇన్ని వారిని మార్పుకుని చెప్తున్నా అంటే, మీరు మారితే నాకు లాభం ఉండదు, మీరు మారితే నాకేం లాభం లేదు. మీరు మార్చుకుంటే మీకే లాభం ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనసులో స్థిరపరచుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మారితే నీకు లాభం, అయితే నువ్వు మారాలనేసరికి ఎవరికి నచ్చదు. అందుకని కొన్ని మనం మిస్ అయిపోతాం. కానీ గుర్తుపెట్టి, మార్పు అన్నప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు ప్రయోజనం చేకూర్చేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవరికో ప్రయోజనం కలగడం గురించి మనం మాట్లాడలేదు, నీకే ప్రయోజనం కలగడం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేవుడు మనసు ఇచ్చాడు. ఆ మనసు కొంచెం, అది నీకు మంచి సామర్థ్యము, కాకపోతే అది ఏంటంటే అది కొంచెం పాడైపోయింది. దాన్ని నువ్వు కొంచెం క్లీన్ చేసుకుంటే, నువ్వు దాన్ని కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అది నీకు బెస్ట్గా నీ లైఫ్కి సపోర్ట్ చేస్తుంది, నీ జీవితానికి అది సపోర్టు చేస్తుంది. ఇప్పుడు అందుకే వచ్చి మనసు నూతన పరచుకోవడం మనకి అందుకే చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. ఈ మనసు అటువంటిది నూతన పరచుకోవాలి. ఈ మనసులో దేవుడు మనకి చాలా కార్యాలు మనసు ద్వారా పనిచేస్తాడు. మనసులో దేవుడు పనిచేస్తాడు. నీ లైఫ్కి సంబంధించినటువంటి కార్యములకు వచ్చేసరికి, నీ లైఫ్ కాబట్టి నీ మనసులో దేవుడు పనిచేస్తాడు. నీ మనసులో కొన్ని తలంపులు దేవుడు పెడతాడు. అందుకని దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు మన మనస్సులో కొన్ని విషయాలను కనపరిచి, బయలుపరిచి, మనల్ని ప్రేరేపించే ప్రయత్నం కూడా దేవుడు చేస్తాడు, తెలుసా? అది మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అందుకనే నీ ఆలోచనలు దేవునికి చాలా ఇంపార్టెంట్. నువ్వేం ఆలోచిస్తున్నావో దేవునికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవునికి, నీ లైఫ్ ఆయనకి ఇంపార్టెంట్ కాబట్టి నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా దేవునికి చాలా ఇంపార్టెంట్. అందుకని బైబిల్లో మనస్సు గురించి, ఆలోచన గురించే పెద్ద పెద్ద బోధలే బైబిల్లో ఉన్నాయి. ఒక మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నుండి నేను చదువుతాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ గమనించండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆలోచన గురించి, త్రోవల గురించి చెప్తున్నాడు. బేసిక్గా మనం ఏ దారిలో నడుస్తామంటే, నువ్వేం ఆలోచిస్తున్నావో ఆ దారిలో నడుస్తావు. ఇజ్రాయెల్ ప్రజలు వారి మనసులో ఐగుప్తు గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు ముందుకు సాగలేకపోయారు. వాళ్ళ ఆలోచన వెనక్కి ఉంది, కానీ ఆలోచన వెనక్కి ఉంది, అందుకని వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. మనం కూడా అలా వెనక్కి ఆలోచిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళే లేవు. ఇక్కడ దేవుడు మాటతో చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనుషుల యొక్క తలంపుల గురించి, ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. తన ప్రజల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆ డిఫరెన్స్ని చూస్తాడు. ఎంత తేడా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఏ విషయాల్లో తేడా? తలంపుల్లో, అంటే మనస్సులో ఉన్నటువంటి తేడా.
దాన్ని బట్టి మార్గం తేడా దేవుడు చెప్తున్నాడు. మీ ఆలోచనలు నా ఆలోచనలతో మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నాడు. కాబట్టి మీ మార్గములు కూడా నా మార్గములతో మ్యాచ్ అవ్వట్లేదు. ఒకసారి ఆలోచించండి. నిజంగా మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనతో మ్యాచ్ అవ్వాలా? ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు మనలను తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. తన స్వరూపంలో తన పోలికలో మనం చేశాడు. కాబట్టి బేసిక్గా మనం కూడా ఎలా ఆలోచించాలంటే దేవుడు ఎలాగ ఆలోచిస్తాడో మనం కూడా అలాగ ఆలోచించాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవునికి ఉన్న ప్రాబ్లంగా ఏంటి దేవుడు ఫీల్ అయ్యాడంటే, మీ మైండ్ సెట్ కరెక్ట్గా లేదంటున్నాడు దేవుడు. అంటే మీ ఆలోచనలు నాలాంటి ఆలోచనలు మీకు లేవు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిర్భేస్ ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఏం ఆలోచిస్తాడు? దేవుడు ఈ ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఏదైనా కార్యం దేవుడు ఆలోచిస్తున్నాడా? లేదు. దేవుడు మీ తలంపులు నా తలంపుల్లాగా లేవు అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క తలంపుల్లో ఏముంటుంది దేవునికి? దేవుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? దేవుడు ఆలోచించడానికి దేవుడికి ఇంకేముంది? ప్రపంచం తప్ప, ఈ భూమి జీవించే మనుషుల గురించి తప్ప దేవుడికి ఇంక వేరే ఆలోచన ఏముంది దేవునికి? దేవుడు ఈ భూమిపై లక్ష్య పెడుతున్నాడు. దేవుడు ఆలోచించంతా ఈ భూమిలో ఉన్నటువంటి తన స్వరూపంలో పోలు చేయబడిన మనుషుల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నా తలంపుల్లాగా లేవు మీ తలంపులు అంటున్నప్పుడు దేవుని తలంపులు ఎలాంటివి? దేని గురించి దేవుడు తలస్తున్నాడు అంటే వేరేది ఇంకేదో కాదు. నాలాగా మీరు ఆలోచించట్లేదంటే అర్థం ఏంటి? నేను మీ గురించి ఎలా ఆలోచిస్తున్నానో మీ గురించి మీరు అలా ఆలోచించట్లేదు. అది ప్రాబ్లం ఇక్కడ. అంటే దేవుడు కాబట్టి దేవుడు వేరేగా ఆలోచిస్తాడు, మనం వేరేగా ఆలోచిస్తాం కాదు. కరెక్ట్ డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా. దేవుని యొక్క ఆలోచనలకి మనకు కావాల్సిన డిఫరెన్స్ ఉంది. కానీ దేవుని యొక్క మనసులో వేరే ఏ ఆలోచనలు ఉంటున్నాయి? దేవునికి ఏ ఆలోచన లేవు. దేవునికి మనుషుల గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అందుకనే ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ తలంపులు నా తలంపులా లేవు. ఇంత ఎవరు బాగున్నాయి తలంపులు అంటే దేవుడు అన్నాడు, ఆకాశం నాకు భూమికి ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు అంత బెటర్గా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. సరే, అందుకే దేవుడు మనుషులకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూడండి ఎంత గొప్పగా మాట్లాడతాడు. గిద్దెం దగ్గరకు వచ్చినాడు ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. దేవుడు ఎవరి దగ్గరకు వచ్చి ఈ ప్రపంచం ఇంతేలే, పాడైపోయింది, ఇంకేం చేస్తాలే, ఇక ఈ జీవితానికి ఈసారికి ఇంతేలే అని దేవుడు ఎప్పుడు ఎవరితో అనలేదు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్కును ప్రకటిస్తున్నప్పుడు నిరుత్సాహంతో ఉన్నటువంటి మనస్తత్వములు సైతము దేవుడు పురుకొల్పే ప్రయత్నం దేవుడు చేస్తాడు. తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా నిరీక్షణ లేనటువంటి స్థితులు దేవుడు ఎప్పుడు మాట్లాడ్డు. దేవుడు ఎప్పుడు అలా మాట్లాడ్డు. దేవుడు ఎలాంటి మనిషి దగ్గరికి వచ్చినా సరే ఇంకొన్న దేవుడు నమ్మమనే చెప్తాడు, నిరీక్షించమని చెప్తాడు, కొంచెం బెటర్గా ఆలోచన చెప్తాడు. అబ్రహాంకి అదే చెప్పే ప్రయత్నం చేశాడు. ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇస్క్రీనులను చూపించాడు. అలాగ నువ్వు ఆలోచించడం నేర్చుకో అబ్రహాం అని చెప్పాడు. నీకు ఇప్పుడు సంతతి లేదు, కానీ నేను నీ గురించి అలాగ ఆలోచిస్తున్నాను చూసావు, నువ్వు అలాగ ఆలోచించు, అందుకే నీ పేరు కూడా నేను మార్చేస్తాను. నువ్వు మనస్సును మార్చుకోవడానికి నువ్వు నీ లైఫ్ను ఎలా చూడాలో అది నేను నేర్పిస్తాను. నీ లైఫ్ నువ్వు ఎలా చూడాలంటే నేను ఎలా చూస్తున్నాను నువ్వు అలా చూడు. నువ్వు అబ్రాహాము కాదు, నువ్వు అబ్రహామువి, అనేక జన్మలకు నువ్వు తండ్రివి. నేను అలా చూస్తున్నాను, నీ గురించి నా మైండ్లో నేను అలాగ ఆలోచిస్తున్నాను, నువ్వు కూడా అలాగనే ఆలోచించని ఒక ఇన్స్పిరేషన్ని, ఒక ప్రేరేపణని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఆ రోజున. ఇప్పుడు ఏంటి? దేవుడు ఆ మాట చెప్పిన అబ్రహాం ఎలా ఆలోచించాలి? ఇక్కడ నుండి అనేక జన్మలు తండ్రిగానే ఆలోచించాలి. దేవుడు ఏం చేశాడు? అబ్రహాం విషయంలో అబ్రహాం చాలా అల్పంగా ఆలోచిస్తున్నాడు. దేవుడు వచ్చి ఎంత ఉన్నతంగా ఆలోచించాలో ఆలోచించేటువంటి స్థాయిని దేవుడు పెంచే ప్రయత్నం చేశాడు అబ్రహాం యొక్క లైఫ్లో. ఈ రోజు కూడా నీ లైఫ్లో, నా లైఫ్ గురించి కూడా దేవుడు ఎగ్జాక్ట్ అదే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అదే ప్రయత్నం చేస్తాను. కాకపోతే మనం కూడా అబ్రహాంలాగా సమ్మతించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకే ప్రభు నువ్వు చెప్పేవంటే ఎక్కువ నేను అలాగనే చేస్తాను గలగడం చాలా ఇంపార్టెంట్ మనకి, తెలుసా? అందుకనే అప్పుడు ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడు, అబ్రహాం ఎక్కువ నుండి అందరిలాగా ఆలోచించట్లేదు, డిఫరెంట్గానే ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఎందుకు? జస్ట్ వాళ్ళ బంధువు లోతులా కూడా ఆలోచించట్లేదు, అబ్రహాం డిఫరెంట్గా ఆలోచించడం స్టార్ట్ చేశాడు ప్రతిదీ కూడా. అందుకనే అబ్రహాం ఎంచుకున్నటువంటి లోతు ఎంచుకున్నటువంటి లొకేషన్ వేరు నివసించడానికి, అబ్రహాం ఎంచుకున్న లొకేషను డిఫరెంట్. డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? అబ్రహాం యొక్క మైండ్ సెట్ అది, అవకాశము దేవుడిని నమ్మాడు కాబట్టి లోతుకు వదిలేశాడు. నువ్వు ఎక్కుంటావు చెప్పు, మిగిలిందంతా నేను తీసుకుంటాను అన్నాడు. అది నార్మల్ ఒక మనిషికి అలా వస్తుందా? ఇప్పుడు మనం చేస్తే బెస్ట్ నాకు కావాలని ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం కోరేసుకుందాం. 2 ఉంటే 2 మంచిది నేను తీసేసుకోవాలనుకుంటాం మనం.
కానీ అబ్రహాం అలా చేయలేదు. ఎందుకని? దేవుడిలాగా ఆలోచించాడు. దేవుడు చెప్పాడు చూసారా, మైండ్ సెట్ మార్చుకున్నాడు. ఇప్పుడు టెన్షన్ లేదు. లోతు వదిలేసిన తర్వాత నాకు చండాల మీద వస్తుందేమో, అంత క్వాలిటీది లేనిది వస్తుందేమో నాకు అని అబ్రహాము భయపడలేదు. ఎందుకని? ఏదన్నా సరే దేవుడు చేస్తాడు కదా, దేవుడు అలాగా ఆలోచిస్తాడు. దేవుడు నీకు కానీ నాకు కానీ ఒక సమస్య వస్తే దేవుడు టెన్షన్ పడతాడు అనుకుంటున్నారా? మనం టెన్షన్ పడతాం, కానీ దేవుడు ఎప్పుడో టెన్షన్ పడ్డా. దేవుడు కంగారు పడిందే లేదు, మనం కంగారు పడిపోతాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఏంటంటే ఆయన తలంపుల్లాగా మన తలంపుల్ని మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. నిజంగా దేవుడు అసలు ఎలా చూస్తాడో తెలుసు. ఒకసారి చూడండి, ఒక అపోస్తల కార్యంలో మంచి మాట ఉంది, చదువుకుందాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము. నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత దేవుడు ఎలా పనిచేస్తాడో, వచ్చేటువంటి మార్పు ఏంటో, క్రైస్తవులు వచ్చే మార్పు ఏంటో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఆత్మ కుమ్మరింపు కోసం మాట్లాడుతున్నాడు. కానీ ఆత్మ కుమ్మరింపు కోసం మాట్లాడినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే అక్కడ అంటున్నాడు చూడండి, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు. గమనించండి, ఇది 2 లైన్లు ఇంపార్టెంట్, తర్వాత వచ్చే 2 లైన్లు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు. ఇక్కడ చూడండి, యవ్వనస్తులేమో దర్శనములు చూస్తారంటున్నాడు, వృద్ధులేమో కళ్ళకు అంటారంటున్నాడు. సో చూడండి, యవ్వనస్తులేమో దర్శనాలు చూస్తారంటున్నాడు. గమనించండి, యవ్వనస్తులేమో దర్శనాలు చూస్తారు, వృద్ధులేమో కళ్ళకు అంటారు. నార్మల్గా ఏం జరుగుతుంది? యవ్వనస్తులు కళ్ళకు అంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు కదా. నార్మల్గా యవ్వనస్తులకి అంటే బోల్డ్ డ్రీమ్స్ ఉంటాయి కదా. నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, నాకు ఆ జాబ్ ఉండాలి, నాకు ఇలాంటి బండి ఉండాలి, బేస్ అలాంటి కళలు చాలామంది కంటారు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు మాట్లాడినప్పుడు, యవ్వనస్తులేమో దర్శనాలు చూస్తారు అంటున్నాడు, వృద్ధులేమో అంటే చావుకు దగ్గర అయిపోయేటువంటి కళ్ళకు అంటారు అంటున్నాడు. అంటే బేసిక్ మీనింగ్ ఏంటో తెలుసా? అక్కడ దేవుడు చెప్తారంటే, ఒక యవ్వన కాలం ఉన్నటువంటి ఒక విశ్వాసి కూడా, ఒక యవ్వనస్తుడు కూడా ఎంత బెటర్గా ఆలోచిస్తాడంటే దర్శనాలు చూస్తాడు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు దేవుని దగ్గర వచ్చేటువంటి దర్శనాలు చూస్తాడు, యోసేపులాగా. అలాగని మరి యవ్వనస్తుడు చూస్తే ముసలాల పని ఇంకేముందండి, ఇంత అయిపోయింది అంటే దేవుడు అక్కడ అంటున్నాడు, వృద్ధులు కూడా ఏం చెప్తాను, వాళ్ళు ఎంత నిరీక్షణ ఉంటుందంటే వాళ్ళకి జీవితం దాదాపుగా అంత మనకు వచ్చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అంతగా ఆశపడుతుంది అంటే ఇంక వాళ్ళకి చాలా కళ్ళు ఉంటాయంట. అంటే ఇంకా బెటర్గా బతకాలి, ఇలా ఉండాలి, అలా ఉంటే బాగున్ను, నేను లైఫ్లో ఇది చేస్తే బాగున్ను, ఇది నేను సాధించుకుంటే బాగున్నని వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకొన ఆశ ఉంటుందంట. అది ఎలా వస్తుంది అంటున్నాడు దేవుడు? అది దేవుడు తన ఆత్మ ద్వారా అది కలిగిస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సంఘంలో కొన్ని చేద్దాం అన్నాను, సపోజ్ ఏదన్నా, నాకు వయసు ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు కష్టాలండి, ఇప్పుడు చేస్తే బాగోదేమో. నార్మల్గా మనం ఏమనుకుంటాం, అలా అనుకుంటాం. ఇప్పుడు ఈ రోజుల్లో పాటలు పాడాలనుకున్నాం, ఇప్పుడు మేము పెద్దలు అయిపోయి ఇప్పుడు మేము పాడలేములే, వాద్యాలు ఇప్పుడు మేము పెద్దలు అయిపోయి మేము వాద్యాలు వాయించలేములే, అవన్నీ కుర్రలకైతే బాగుంటుంది, యవ్వనస్తులు అయితే బాగుంటుంది అంటాం కదా నార్మల్గా మనం. అంటే బేసిక్ మనకి ఏంటంటే ఇంక అంత అయిపోయింది, ఇంకా నాకు పెద్దగా ఏముందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నూతన నిబంధన కాలంలో దేవుడు కార్యం జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల మనిషిని మనస్సును దేవుడు ఎలా మార్చుంటున్నాడంటే, ఒక వ్యక్తి వృద్ధాప్యంలోకి వచ్చినది ఇంక నువ్వు ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలన్నటువంటి ఒక ఆశ ఇంకా ఉంటుంది వృద్ధులకు కూడా. ఒకసారి ఆలోచించండి దాని గురించి. మనం నా పని అయిపోయింది అంటున్నాం, ఒక 40-50 వస్తే నా పని అయిపోయింది అంటున్నాం మనం, ఆయన పెద్దగా మేం చేసేది ఏముందని అంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, వృద్ధులు కూడా కళ్ళకి అంటారు. ఏంటా కళ్ళు అంటే, ఏదో సాధించాలి, ఇంకేదో చేస్తే బాగుంది, ఇంకేదో చెయ్యాలి, నేను ఇంక ఇది చేస్తే బాగుంది, నేను అలా చేస్తే బాగుంది అని ఏదో ఒక చిన్న ఆశ ఉంటుందంట. కళ్ళంటే అర్థం ఏంటంటే ఆశ, నేను కూడా ఇంకేదైనా చేస్తే బాగుందని ఒక ఆశ వృద్ధాప్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు చిగురింపజేస్తాడని చెప్తున్నాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. అంటే అలాంటి లైఫ్ ఏ మోటివేషన్తో ప్రతిరోజు జీవిస్తారు ఒకసారి ఆలోచించండి. వృద్ధాప్యం అంటే ఇంకేమనుకుంటాం, అంత అయిపోయింది, ఇంకేముందో చావుకు దగ్గర అయిపోయి పరలోకానికి దగ్గర అయిపోతున్నాం, రెడీ అయిపోవాలనుకుంటాం. కరెక్ట్, రెడీ అవ్వాల్సిందే. కానీ ఇంకను అంత అయిపోయింది అనేటువంటి మొమెంట్గా మాత్రం వృద్ధులు ఆలోచించట్లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అంత అయిపోయింది, సమాప్తం అయిపోయింది అన్నది కాదు, ఇంకనూ ఏదో ఉంది అని వృద్ధులు కూడా ఆలోచిస్తారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే చూడండి, మనస్సు అటువంటిది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూడండి. మనస్సు ఎలాగైనా పనిచేస్తుంది. బేసిక్గా మనసు నూతన పరిశ్రమ ఏం చేస్తుంటే ఇంకా ఏదన్నా బెటర్గా నేను కూడా ఏదైనా చేస్తే బాగున్నా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనస్సు నూతన పరిచినటువంటి క్రిస్టియన్కి మాత్రమే వస్తుంది. అలాగా వృద్ధాప్యంలో కూడా వస్తుంది తెలుసా. అంటే ఇంకా నేను కూడా సంఘాల్లో నేను కూడా పాటలు పాడాలని, నేను కూడా వాద్యాలు వాయిస్తే బాగున్నాను, ఏదో ఇంక మన పని అయిపోయింది ఇంకేముందని కాదు, నేను ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేదన్నా ఇప్పుడు నేను చాలా చేస్తున్నాను, ఇంకేదైనా చేస్తే బాగుంది, ఇంకేదైనా నేర్చుకుంటే బాగుంది ఆశ ఇంకా ఉంటుందంట వాళ్ళకి.
అంటే బేసిక్ అర్థం ఏంటంటే వారి శరీరం వృద్ధాపంలోకి వస్తుంది, కానీ వాళ్ళ మైండ్ మాత్రం ఇంకా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. నూతన నిబంధన కాలంలో అలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అలాగ మనుషుల లెక్క మనస్సుల్లో హృదయంలో అలా పనిచేస్తాడని చెప్తున్నాడు దేవుడు, తెలుసా? అంటే దేవుడు అంత బెటర్గా ఆలోచిస్తున్నాడు. మనమేమో చాలా అల్పంగా ఆలోచిస్తున్నాం, ఇంకేముందులేండి అంటున్నాం మనం. కానీ ఇంకా నేనేదన్నా ఇంక ఎక్స్ట్రాగా ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకేదన్నా, అది ఆలోచన. అది నూతన పరచబడుతున్నటువంటి మనిషి యొక్క మనస్సు అలా పనిచేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే అలాగ పనిచేయాలనే దేవుడు ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల యొక్క మనసులో, వృద్ధుల యొక్క మనసులో దేవుడు అలా పనిచేస్తున్నాడు. యవనస్తుల యొక్క మనసులో దేవుడు అలాంటి తలంపులు పెట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు, తెలుసా? అందుకనే క్రిస్టియన్గా చూడండి, ఏది లేట్ అయిపోయింది అన్నకి ఏమీ లేదు. ఇంక నిజంగా నీకు దృఢ సంకల్పం మనసు ఉంటే ఇంక నువ్వు చాలా నేర్చుకోవచ్చు, ఇంక నువ్వు దేవుని కొరకు నువ్వు కూడా చాలా చేయొచ్చు, నువ్వు కూడా ఇంక నువ్వు వాడబడచ్చు. ప్రాబ్లం ఏంటంటే మన మైండే మనకు అడ్డుది. దేవుడైతే అలాగ ఆలోచిస్తున్నాడు. దేవుడైతే అలాంటి పరిశుద్ధాత్మ వలన దేవుడు అలాంటి పనులు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. కాకపోతే మనం ఏంటంటే మనం దేవుని తలంపులు మనం పెట్టుకోవట్లేదు కదా. మనం ఏ స్థాయి ఆలోచిస్తున్నాం అంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం ఇలా బతికితే చాలు అని అల్పంగా మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు వృద్ధులు కూడా వదలలేదు, తెలుసా? ఇంక వాళ్ళని కూడా దేవుడు ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకేదో కొత్తగా మీరు కూడా ఇంకా బెటర్గా ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా ఉంది, మీకు ఇదే కాదు ఇంతకంటే బెటర్ కూడా మీరు కొన్ని చెయ్యొచ్చు, మీరు తలుచుకుంటే ఒక ఆశను చిగురింపజేసే ప్రయత్నం దేవుడు కూడా చేస్తాడు, తెలుసా? దేవుడు చేస్తాడు. అదే ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే ఎంత ఉన్నతంగా మనం ఆలోచించడం మానేసి ఎంతసేపు అల్పంగా, లిమిటెడ్గా, అల్పంగా మాత్రమే మనం ఆలోచిస్తున్నాం, తెలుసా? అల్పంగా మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. మనసులో రకరకాలైనటువంటి అన్నీ పెట్టేసుకుంటున్నాం, దాన్ని బట్టే జీవితాన్ని నడిపించుకుంటున్నాం మనం. ఇప్పుడు చూడండి, అందుకంటున్నా చూడండి, మైండ్ ఎంతగా ప్రభావితం చేస్తా ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు కూడా నీ మనసులో ఎంత బలంగా పని చేసి నిన్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు చెప్తున్నాను నేను. సాతాను కూడా మన మైండే కావాలి, తెలుసా? సాతానికి నీ మైండే కావాలి, నీ మనసే కావాలి. దేవుని కూడా నీ మనసే కావాలి. దేవుడేమో ప్రతి వాళ్ళని ఇలా మార్చడానికి, ఇలా ప్రేరేపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇలాంటిది జరుగుతుంది కాబట్టి సాతాను కూడా నీ మనసులో ఆల్రెడీ కొన్నిటితో ఆల్రెడీ ప్రియాక్యుపై అయిపోయి ఇలాంటి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన మనసులోని చొచ్చుకుని వెళ్ళకుండా సాతాను ఆల్రెడీ కొన్ని మనసులో ఆల్రెడీ పెట్టేసి అది బలమైన దుర్గంగా మార్చేసి ఈ ఆలోచనలు లోపలికి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నాయి, తెలుసా? ఆల్రెడీ మనసు ఉండిపోయిన ఆలోచనలు. అందుకే మన లైఫ్ కూడా అంత ఎఫెక్టివ్ ఉండట్లేదు మన లైఫ్, తెలుసా? బైబిల్ మీరు చూడండి, యోబు మనందరూ తెలుసు కాబట్టి థీమ్ చెప్పేస్తాను. యాక్చువల్గా యోబు 3:25 ఉంటుంది. అక్కడ యోబు భయం గురించి మాట్లాడతాడు. ఒక టైం వచ్చినప్పుడు అంటాడు, ఆయన జీవితం అంతా కూడా చాలా విపత్తులన్నీ వచ్చేసి లాస్ అయిపోయింది అంటాడు. ఏదైతే వచ్చునని బహుగా భయపడుతానో అదే నా మీదకి వచ్చిందన్నాడు. ఏదైతే వస్తుందని బహుగా భయపడ్డాను అంటే అర్థం ఏంటంటే, అంటే యోబు చాలా విషయాలు భయపడుతున్నాడు. గమనించండి, యోబు చాలా విషయాలు భయపడుతున్నాడు. యోబులో ఇంకా చాలా భయాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ఎక్కువగా భయపడేది ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనసు ఎంత బిజీగా ఉందో, యోబు యొక్క మైండ్ ఎలా ఉందో చెప్తున్నాను. ఏదైతే వస్తుందని బహుగా భయపడ్డా అంటున్నాడు, అంటే ఎక్కువ భయపడ్డాను అంటున్నాడు. అంటే ఇప్పుడు యోబు లైఫ్లో ఏది జరిగిందో అది మాత్రమే భయపడడానికి కాదు, ఇంకా చాలా భయాలు యోబుకున్నాయి. కానీ తన లైఫ్లో ఫాస్ట్గా జరిగిపోయింది ఏంటంటే, ఏదైతే ఎక్కువగా మనసులో ఆలోచించి భయపడుతున్నాడో, ఎక్కువగా భయపడినటువంటిది త్వరగా వచ్చేసింది తన లైఫ్లో. అంటే ఇప్పుడు ఎక్కువగా భయపడిన వచ్చింది అర్థం ఏంటంటే, తన లైఫ్లో ఒకటి జరిగింది, అది ఎందుకు జరిగింది అని కనుక ఆలోచిస్తే వెనక్కి వెళ్తే నువ్వేం ఆలోచించావు నీకు తెలుస్తుంది. ఇది ఊరినే జరగలేదు, ఇది సడన్గా ఏదో దేవుడు సాతాను మార్చుకున్న జరిగిపోయింది. యోబుకి అసలు ఏం తెలియదని అనుకుంటున్నాం, కానీ యోబుని అడగండి, ఏదైతే వస్తే నేను భయపడిన ఎగ్జాక్ట్ అదే వచ్చింది అంటున్నాడు. మనం అనుకున్న పాపం యోబుకి ఇందులో ప్రమేయమే లేదు, యోబుకి అసలు ఏం తెలియదు, అంతా దేవుడు సాతాను ప్లాన్ చేసుకున్నారు, ఇది మొత్తం కుమ్మరిస్తారు, అసలు యోబుకి ఏం తెలియదు అనుకుంటున్నాం. యోబుని అడగండి, నేను ఆల్రెడీ భయపడ్డాను దీని గురించి అంటున్నాడు. అంటే పరలోకంలో సాతానుడు దేవుడు డిస్కస్ చేసుకునేటప్పుడు యోబుకి ఆల్రెడీ మైండ్లో ఉండిపోయింది. అందులో చాలా భయాలు ఉన్నాయి యోబుకి, అందులో ఎక్కువగా భయపడేటువంటివి కొన్ని ఉన్నాయి. ఆ ఎక్కువగా భయపడింది సడన్గా వచ్చేసింది నా లైఫ్లోకి. ఎక్కువగా భయపడే అర్థం ఏంటి, ఎక్కువగా దాని గురించే ఆలోచించాడు అన్నమాట. నువ్వు ఎక్కువగా ఏదో ఆలోచిస్తావో అది నీ లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది, తెలుసా? అది పాజిటివ్గా అయినా సరే, నెగిటివ్గా అయినా సరే. యోబు ఎక్కువగా భయపడ్డాడు, అంటే ఎక్కువగా వాటి గురించి భయపడుతూ ఆలోచించాడు, అది వచ్చేసింది. ఇప్పుడు ఒక మంచి విశ్వాసగా, జ్ఞానం కలిగిన విశ్వాసగా నువ్వు వాక్యాన్ని బేస్ చేసుకొని భయపడేటువంటి కార్యాలు కాకుండా ధైర్యం సంపాదించినటువంటి కార్యాలు నువ్వు మనసులో ఆలోచించుకో. అప్పుడు నీకు ఎగ్జాక్ట్ అదే ధైర్యము భయపడేటువంటి సిచ్యువేషన్లో నీకు అదే ధైర్యం వస్తుంది. నువ్వు దాని గురించి నువ్వు ఆలోచిస్తే
భయం గురించి ఆలోచించాలి కాబట్టి భయం వచ్చింది. నువ్వు ఒక వ్యక్తి ధైర్యం కోసం ఆలోచిస్తే ధైర్యం వస్తుంది. మైండ్ న్యూట్రల్ ఎప్పుడు కూడా. నువ్వేం ఆలోచనలు అందులో పెడుతున్నావు, నువ్వు నీ మైండ్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఎలాంటి ఆలోచనని మనసులో పంపించి, ఎలాంటి ఆలోచనని మనసులో సెటిల్ చేసి స్థిరపరిచి నువ్వు దానిపైన తరచుగా నువ్వు ధ్యానిస్తున్నావు దాన్ని బట్టి తర్వాత నీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నీ ఫ్యూచర్లో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏది నార్మల్గా ఏది యాక్సిడెంటల్గా జరిగిపోయినటువంటిది కాదు. సడన్గా మొత్తం లాస్ అయిపోయాడు యోబు. కానీ అంత సడన్గా జరిగింది ఏం కాదు. యోబు యొక్క మైండ్లో ఎప్పటి నుంచో అది జరుగుతూ ఉంది. ఒక టైం వచ్చినప్పుడు అది బయటికి కనబడింది అంతే. మనకి బయటకు సడన్ కనబడింది. యోబు లైఫ్ అంటే సడన్గా ఎలా అయిపోయింది ఏంటంటే అని మనం అంటున్నాం. కానీ పడితే ఇది సడన్గా అనుకుంటే ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్నదే వచ్చేసింది అంటున్నాడు యోబు. సరే, అంటే అర్థం ఏంటంటే నువ్వు మనసులో నువ్వు ఏది ఆలోచిస్తావో ఖచ్చితంగా అది లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే అందుకనే కదా దేవుడు కూడా మన మనస్సును మార్చే ప్రయత్నం అందుకే చేస్తాడు. అందుకనే అక్కడ యెషయా గ్రంథంలో ఇంకా మనం చదివితే దేవుడు ఆకాశం హిమం ఎందుకు పంపిస్తాడు, భూమిని తడిపి పంట ఇవ్వడానికి. అలాగే నా వాక్కు కూడా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. సరే, అంటే అర్థం ఏంటి, మీరు కూడా నా మాటలను బేస్ చేసుకొని నా మాటలను బట్టి మీరు కూడా ఆలోచించే విధానాన్ని మీరు మార్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అది మార్చుకుంటే కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం బేసిక్గా ఎలా ఉంటుందంటే నీ మనసులో కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సపోజ్ వాక్యం నీ లైఫ్ గురించి వాక్యం ద్వారా మాడతాం అనుకోండి, నీ లైఫ్ ఎలా ఉండబోతుందో మనసులో ఒక పిక్చర్ లాగా అది ఏర్పడుతుంది. తెలుసా, బేసిక్గా మాటలు అంటే వెంటనే ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాటలను చెవులు తింటారు. కానీ మీకు తెలుసా, మీరు కళ్ళు మూసుకొని కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు మీ మైండ్తో మీరు చూడొచ్చు. తెలుసా, ఎగ్జాంపుల్ నేను ఏనుగు అంటాను. ఏనుగు అన్నప్పుడు ఏనుగు అన్న స్పెల్లింగ్ గుర్తొస్తుంది మనకి. ఏనుగు అన్న స్పెల్లింగ్ గుర్తురాదు మనకి. ఏనుగు అనేటువంటి బొమ్మ మన మైండ్లో మనం చూస్తాం. నేను ఏనుగు అనగానే ఒకళ్ళు ఇన్ఫాక్ట్ అక్కడ బోర్డు నేను ఒకళ్ళ స్పెల్లింగ్ రాసినా సరే, నేను ఏనుగు అని రాసిన మీ మైండ్ మాత్రము అక్షరాల రూపంలో అది క్యాప్చర్ చేయదు, అది విజువల్గా క్యాప్చర్ చేస్తా నీ మనసు. నువ్వు కళ్ళు మూసుకొని కూడా ఇంకొన్ని మనసుతో నువ్వు చాలా విషయాలు చూడొచ్చు. చూసేది కేవలం కళ్ళుతోనే కాదు, మనసుతో కూడా చాలా చూస్తాం. అలా యోబు చాలా భయాలు చూశాడు. నాకు ఇలా జరిగిపోద్దేమో, నా బిడ్డలకి ఇలా జరిగిపోద్దేమో, నాకు ఈ విషయాలు ఇలా జరిగిపోద్దేమో అని ప్రతిదీ ఆల్రెడీ మైండ్లో ముందే చూసుకుంటూ ఉన్నాడు. అందుకని అదే తెలుసు. అందులో ఏదైతే వస్తుందని అనుకున్నాను ఎగ్జాక్ట్ ఏదో వచ్చిందన్నాడు. అంటే మైండ్లో ఎప్పుడో దాన్ని చూస్తానన్నాడు. జరిగిన తర్వాత మనం చూసాం, కానీ యోబు ముందు నుంచే చూస్తున్నాడు. నువ్వు అది చూస్తున్నప్పుడు అది కాక ఇంక వేరేదేంటి వస్తుంది. ఇప్పుడు ఏదో జస్ట్ ఒక థాట్ అలా వచ్చి వెళ్ళిపోయింది అనుకుని లెక్క వేరు. నువ్వు వచ్చిన దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకున్నావు, దాని గురించి రిపీటెడ్గా నువ్వు ధ్యానిస్తున్నావు, రకంగా చెప్పాలంటే ఆలోచిస్తున్నావు, అప్పుడు అదే వస్తుంది ఖచ్చితంగా నీ మైండ్లోకి. నువ్వు అప్పుడు నీ మైండ్ అదే చూస్తుంది. తెలుసా, ఏదైతే నువ్వు విన్నావో అది చర్చలోకి వచ్చిన ప్రసంగం అయితే ప్రసంగం, నువ్వు బయటికి వెళ్ళాక నీతో పాటు పనిచేసేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలైతే మాటలు, లేదా నువ్వు టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలైతే ఆ మాటలు, ప్రతిదీ కూడా నీ మైండ్లో మాత్రము ఒక విజువల్గానే, ఒక ఇమేజ్గానే, ఒక బొమ్మలాగానే నీ మైండ్లో, ఛాయాచిత్రం లాగానే నీ మైండ్లో అది స్టోర్ అవుతుంది. అక్షరాల్లాగా స్టోర్ అవ్వదు, పదాల్లాగా స్టోర్ అవ్వదు. ఒకటి వినగానే నీ మైండ్ ఊహించేసుకుంటుంది. అంటే నువ్వు వినగానే నీ మైండ్ బొమ్మ గీసేస్తుంది. తెలుసా, అందుకే నువ్వేం వింటున్నావు ఇంపార్టెంట్ అంటాను. అందుకనే, ఎందుకంటే ఇది చెవులోంచి వచ్చి చెవులోంచి వెళ్ళిపోవట్లేదు, అది నీ మైండ్లోకి వెళ్ళి నీ మైండ్ ఒక పిక్చర్ని గీసేస్తుంది. అది ప్రాబ్లం ఏంటో అది నీ మైండ్లో ఉండిపోయింది అనుకో, రేపు అదే జరుగుతుంది. అది కనుక వాక్యమైంది అనుకోండి మంచిదే, కానీ అది వేరేది అనుకోండి, అది నీ లైఫ్ అనేది పాడు చేసేది అవుతుంది. అందుకే చర్చకు రావడం అందుకంత ఇంపార్టెంట్ అంటాను. తెలుసా, ఇప్పుడు ఇలాగా దేవుని లాంటి ఉన్నతమైన తలంపులు నీకు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాయి, నీకు చర్చలో కాకుండా. అందుకే చూడండి, అందుకనే మీరు సహవాసం కూడా అందుకే చాలా ఇంపార్టెంట్. తెలుసా, దాని సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు. మీరు వారికి ఒకసారి ఖచ్చితంగా సిన్సియర్గా వచ్చినా సరే 1 గంట మాత్రం మీరు వాక్యం వింటున్నారు లాస్ట్ టైం చెప్పినట్టుగా. మరి మిగిలినటువంటి 7 రోజుల్లో ఉండేటువంటి 24 గంటలు, 6 రోజుల నుండి 24 గంటలు, 6 రోజుల నుండి 24 గంటలు వేయండి, ఎన్ని మైండ్లోకి వెళ్తున్నాయి తెలుసా. అది సరిపోద్దా? నిజంగా నీ లైఫ్ బెటర్గా మారడానికి సరిపోద్దా? నువ్వు వారం అంతట్లో 24 గంటల్లో నువ్వు 1 గంట వాక్యం విన్నావు, మరలా ఇంకొక 7 రోజులు గడిచే వరకు నీ మైండ్లోకి ఇంక ఇలాంటిది శ్రేష్టమైనటువంటిది నీ మైండ్లోకి వెళ్ళినప్పుడు నీ లైఫ్ ఎలా మారుతుంది? నీ లైఫ్ మారడానికి ఒక్కసారి వింటే సరిపోద్దా? ఒక్కసారి భోజనం చేస్తే సరిపోతుందా మనకి?
చాలదు కదా. అందుకే తరచుగా వాక్యం అందుకే చెప్తాం కదా. ఇప్పుడు అదే ప్రాబ్లం, మనం గుర్తించాలి. అది మనం జస్ట్ ఇది భక్తిగా ఉంటున్నాం కదా అనుకున్నాం. భక్తే కాదు, ఇక్కడ నీ మైండ్ ఎలాగ మారిపోతుందో కూడా మనం గ్రహించాలి. నీ మైండ్ ఎలాంటి మార్పుకు లోనవుతుందో మనం గ్రహించాలి. మనం గ్రహించట్లేదు. నువ్వు జస్ట్ వాక్యం విన్నాను కాబట్టి వాక్యం మాత్రమే నా మైండ్లో ఉంటుందని అనుకుంటున్నావు. లేదు, వాక్యం మాత్రమే కాదు. నువ్వు ఒకవేళ కనుక నిజంగా వాక్యం మాత్రం ఉండాలంటే నువ్వు ఈరోజు వాక్యం వినేసి నువ్వు మిగిలిన ప్రపంచంతో నువ్వు దూరంగా ఉంటేనే బహుశా అప్పుడు అనుకోవాలి. అప్పుడు బహుశా మరలా నువ్వు వాక్యం ఛాన్స్ దొరుకుతుంది. నీకు వేరే తలంపులు రావు అనుకోవచ్చు. ఇక్కడ అందులో ఇంకో ప్రాబ్లం, నువ్వు ఒక్కడ ఉన్నా సరే నీ మైండ్ పనిచేస్తుంది కదా. మైండ్కి హద్దులు లేవు కదా. నువ్వు ఇండియాలో ఉంటావు, అమెరికా కోసం ఆలోచిస్తావు. ఇండియాలో ఉంటావు, ఆఫ్రికా కోసం ఆలోచిస్తావు. అంటే ఇప్పుడైతే ఆటోమేటిక్గా నీ మైండ్ ఆఫ్రికాని చూసేస్తుంది. టీవీలో ఏదో న్యూస్ అమెరికాలో జరిగిందంట, లేదంటే ఇంకెక్కడ ఆస్ట్రేలియాలో జరిగిందంట, ఆఫ్రికాలో జరిగిందంట అనగానే నీ మైండ్ ఆఫ్రికా వెళ్ళిపోయింది. చూడండి, మైండ్ చూడండి ఎంత ఫాస్ట్గా అది అలా మార్పు గురైపోతాం. అసలు ఆలోచించండి ఎంత ఫాస్ట్గా మారిపోతాం. దానంతట అదైతే ఎంతగా మారిపోతుందో. అందుకన్నా నువ్వేం వింటున్నావో చాలా చాలా అందుకే ఇంపార్టెంట్ అంటున్నాను. ఎందుకంటే నువ్వు వినిన దాన్ని బట్టే నీ మనసు మారుతూ ఉంటుంది. నీ లైఫ్లో కొంచెం బెటర్గా మారాలంటే ఖచ్చితంగా నువ్వు వాక్యంలోకి నువ్వు చోటుకుని నీ లైఫ్ బెటర్గా మారేటువంటి ఛాన్స్ ఉండదు. బైబిల్ మార్చొద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాను. 2 కొరింథీ 3:18 నేను చదువుతాను. చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ ఒకసారి మళ్ళీ 18వ వచనం ఫస్ట్ లైన్ చదువుతాం. చూడండి, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపచేయుచు. బేసిక్ ఏం చెప్తారంటే, ఒక విశ్వాసి దేవుణ్ణి చూడడం లేదా విశ్వాసి దేవుని యొక్క మహిమను చూడడం గురించి మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి దేవుణ్ణి చూస్తున్నాడు అనుకుందాం. నువ్వు మహిమ గలంటే దేవుని చూస్తున్నప్పుడు నీకు దేవుని యొక్క మహిమ కనబడుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని చూస్తున్నావో యాక్చువల్గా నీ ఫేస్ అంటువంటిది ఒక అద్దంలాగా మారుతుంది. గమనించండి, నువ్వు ఒక విశ్వాసి దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ ఫేసే ఒక అద్దం. అప్పుడు ఏమవుతుంది, నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ ముఖము లేదా నీ లైఫ్ ఒక అద్దంలాగా మారిపోద్ది. అప్పుడు దేవుని యొక్క మహిమను నువ్వు ప్రతిబింబింప చేస్తున్నావు, రిఫ్లెక్షన్ వస్తుంది. నీ లైఫ్ రిఫ్లెక్షన్ ఏంటి? నువ్వు దేన్ని చూస్తున్న దాన్ని బట్టి నీ లైఫ్ రిఫ్లెక్షన్గా మారుతుంది. నువ్వేం చూపిస్తున్నావంటే నువ్వు దేన్ని చూస్తున్నావో అదే నువ్వు చూపిస్తావు. నీలో ఏం కనబడుతుంది అంటే నువ్వు దేన్ని చూస్తున్నావో కనబడుతుంది. ఎందుకంటే నీ ముఖము అద్దము. నువ్వు దేవుణ్ణి చూస్తే దేవుని యొక్క మహిమ నీ ముఖంలో అద్దంలా ఉంటే రిఫ్లెక్షన్ లాగా వచ్చి మహిమ వెదజల్లుతుంటుంది. దేవుడు కనపరచబడుతుంటాడు. నువ్వేం చూస్తున్నావో అదే రిఫ్లెక్షన్ అవుతుంది నీ ముఖం మీద నుండి. నువ్వు దేన్ని చూస్తున్నావు చాలా ఇంపార్టెంట్. నువ్వు దేన్ని చూస్తావో అదే నీలోని రిఫ్లెక్షన్గా మారుతుంది. మనం చూసి ఖచ్చితంగా నువ్వు దేన్ని చూస్తున్నావో అలాగే నువ్వు కూడా మారుతావు. అందే అన్నాడు, జస్ట్ నువ్వేదో అర్థంలా ఉండి దేవుని యొక్క మహిమను రిఫ్లెక్షన్లో మారుస్తానే కాదు, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్లో అన్నాడు చూడండి, అక్కడ ప్రతిబింబ చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను మనం పొందుతాం అంటున్నాడు. చూసారా, మనం పొందుతాం. నువ్వు దేవుని చూస్తున్నప్పుడు ఏమవుతావు, నువ్వు అద్దంలా మారుతున్నావు. నువ్వు దేవుని యొక్క మహిమ నువ్వు ఇతరులు ప్రతిబింబ చేస్తున్నావు. అదే మూమెంట్లో నువ్వు దేవుని చూస్తున్నావు కాబట్టి నువ్వు కూడా దేవునిలాగా మారిపోతావు అంటున్నాడు. నువ్వు దేవునిలాగా మారిపోతావు అంటే బెస్ట్ దాన్ని బట్టి చూసుకుంటే ఒక ప్రిన్సిపల్ పనిచేస్తుంది ఇక్కడ. ఏంటంటే నువ్వేం చూస్తున్నావు నువ్వు అలాగే మారుతావు. అవునా కదా? నువ్వేం చూస్తావు అలాగే మారుతావు అంటే అర్థం ఏంటంటే అందుకే ఇప్పుడు యోబుని మళ్ళీ ఎగ్జాంపుల్ తీస్తాం అనుకోండి. ఈరోజు యోబు యొక్క లైఫ్లో జరిగిందంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించండి. లోతు ఏం చూసుంటాడు, యోబు ఏం చూసుంటాడు? భయాన్ని చూస్తున్నాడు మైండ్తో. ఈరోజు ఎందుకు తన లైఫ్లో తను భయపడింది వచ్చిందంటే ఏంటి, కొంచెం వెనక్కి వెళ్తే లోతు ఏం చూసుంటాడో మనకు అర్థమవుతుంది. ఏం చూశాడంటే ఆయనే చెప్పేస్తాడు. మనం జడ్జిమెంట్ వాళ్ళతో అవసరం లేదు, ఆయన నేస్తాడు. ఏది వస్తాను బహుగా భయపడ్డాను. భయపడిన అర్థం ఏంటి, ఊహించుకున్నాడు. తన మైండ్ ఆల్రెడీ ఆ వినాశనాన్ని చూసేసింది యోబు యొక్క మైండ్. మరి ఏం విన్నాడో మనకు తెలియదు, ఎందుకు అలాంటి తలంపు వచ్చిందో తెలియదు.
కానీ ఇంకను దేవుడు చుట్టూ కంచేసిన తర్వాత కూడా వినాశనం వచ్చేసింది ఆయన మీదకి. అనుకుండా సడన్గా వరుస పెట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి యోబుకి, దేవుడు కంచేసిన తర్వాత కూడా. మనం సాతానని అంటాం, కానీ నిజంగా దేవుడు కంచేసి యోబు కూడా కంచెను కాపాడుకుంటుంటే సాతాను లోపలికి యాక్చువల్గా రాలేడు. యోబుకి లైఫ్లోకి సాతానుడికి అంత ఈజీ యాక్సెస్ ఉంటే దేవుడు అసలు కంచేయాల్సిన అవసరం లేదు. కంచెలు యూజ్ అంటే అప్పుడు కంచె ఏం చేస్తుంది, నువ్వు రాకుండా ఆపుతుంది కాబట్టి కదా కంచేస్తాం. అది దేవుడే వేసాడు ఆ కంచె. అప్పుడు ఖచ్చితంగా సాతాను రాలేడు. మరేంటి సాతాను ఎందుకు వచ్చాడు అంటే, యోబు దేవుడు కంచేసే ప్రయత్నం చేస్తున్నాడు, కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ యోబేమో ఆలోచనల ద్వారా దాన్ని బలహీనపరుచుకున్నాడు. అందుకని చూడండి, దేవుడు ఎంత నేను కానం చేస్తాను తీసుకెళ్ళి దేవుడు ఎంత అనుకున్నాను, నీ మనసు మారిపోతే జరగదు. మీకు బైబిల్ ఎగ్జాంపుల్ బుకింగ్ చేస్తాను చూడండి. బైబిల్లో మీరు చూస్తే యాకోబు గురించి బైబిల్ మనం చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం ఇస్సాకు యాకోబు కోసం చూస్తే, యాకోబు మోసగాడు కదా, వాళ్ళని మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కుని దొంగిలించాడు. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చింది, వాళ్ళ మేనమావ దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, అక్కడ వాళ్ళ మేనమావ దగ్గర పని చేస్తున్నాడు. వాళ్ళ మేనమావ ఈయనకంటే పెద్ద మోసగాడు, అందుకే నేను మోసం చేసేస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ఈయన ఏదైతే చూశాడు, ఇప్పుడు అది అచ్చంగా వాళ్ళ మామగారు అద్వాలా కనబడుతున్నాడు ఆయనకి. ఇది నాకంటే దారుణంగా ఉంది, నేను అనుకుంటాను తన్ను తాను చూసినట్టు ఉందేమో ఆయనకి. ఒకప్పుడు నేను ఇది కదా అన్నట్టు చూసుకుంటున్నాడు. కానీ నిజంగా అక్కడ కూడా చూడండి, నిజంగా దేవుని పని ఆధారపడ్డాడు. ఎందుకంటే ఈయన పని చేస్తున్నాడు, కానీ వాళ్ళ మామ మొత్తం మోసం చేస్తున్నాడు, ఈయన కష్టమంతా లాగేసుకుంటున్నాడు. ఓ టైం వస్తే ఆలోచించాడు, దేవుని యొక్క తలంపును బట్టి ఆయన యాకోబు అంటాడు, ఇలా కాదు పని చేద్దాం అని. ఇక్కడ స్టోరీ సింపుల్గా చెప్పేస్తాం, చాలాసార్లు మనం విన్నాం కాబట్టి. నీ మందని నా మందని వేరు చేద్దాం, నా మందులు అన్నీ ప్లేన్గా ఉండేటువంటి గొర్రెల మేకలే ఉంటాయి, మచ్చలతో పొడలో సారలాగా ఉండేటువంటి ఏది నా మందులో ఉండదు. కానీ నా జీతం ఏంటంటే, నువ్వు ప్రతి నెల నాకు జీతం వద్దు, నేనేం చేస్తాను అంటే నీ పశువులు నేను కాస్తాను, నీ కుమారులు కొన్ని ఉంటాయి, నువ్వు నాకు ఇచ్చిన కొన్ని ఉంటాయి. ఇందులో గనక ఏవైతే సారలు పొడలు మచ్చలు ఉన్నాయి పుడతాయో ఇక్కడ నుండి అదే నా శాలరీ అన్నాడు కదా. మనకు తెలుసు కదా అంతా అక్కడ శాలరీ అన్నాడు. కానీ మీకు తెలుసా అన్నాడు దానికి కూడా, ఎందుకంటే ఇది యాక్చువల్ వర్కౌట్ అవుదాన్ని మేనమావ అనుకున్నాడు. ఇప్పుడు మచ్చలు లేనటువంటి గొర్రెల నుండి మందులో ఉండి మచ్చలు ఉన్నటువంటి ఎలా పుడతాయిలే, ఇది ఇంకా బాగుంది అనుకున్నాడు వాళ్ళ మేనమావ. ఓకే అన్నాడు. కానీ యాకోబుకి దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. అది యాక్చువల్గా ఆయన చదవద్దులేండి, 31 అధ్యాయము 10-12 తన భార్యకు చెప్తాడు. అప్పుడు ఏం చేశాడు యాకోబు, ఏం చేశాడంటే, ఈ మచ్చలు ఉన్నాయి పుట్టాలంటే ఏం చేయాలనుకున్నాడు, దేవుడు ఇచ్చిన తలంపు అది యాక్చువల్గా అని అంటాడు. ఆ మంద తన మేపడిన మంద నీళ్ళు తాడానికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఏం చేశాడంటే, కొన్ని కర్రలు తీసుకున్నాడు. ఆ కర్రలు అంటే ఒక రకంగా పైన తొక్కంతా చెక్కేస్తే ఎలా కనబడుతుంది, వరుసగా కర్రలు పెట్టాడు. కొన్ని కర్రలు పైన తొక్క చెక్కేశాడు. అంటే కొన్ని చోట్ల ఏమో తొక్క ఉంది కాబట్టి ప్లేన్ కనబడుతుంది, కొన్ని చోట్ల తొక్కని పైకి తొక్కని చెక్కేశాడు కాబట్టి మచ్చలా కనబడుతుంది. ఎగ్జాక్ట్ అది ఆ కర్రలను అలాంటి సెటప్ చేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ఈ గొర్రెలు మేకలు ఎక్కడైతే వచ్చి నీళ్ళు తాగుతాయి అక్కడ సెట్ చేశాడు, దాన్ని తీసుకొచ్చి అక్కడ సెట్ చేశాడు దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి. అప్పుడు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా వచ్చి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడల్లా నీళ్ళు తాగుతున్నప్పుడు దాన్ని చూస్తున్నాయి. గమనించండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. నీళ్ళు తాగుతున్నప్పుడు ఏం చేస్తున్నాయి తెలుసా, గొర్రెలు మేకలు దాన్ని చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి, ఒక ఫుల్ డార్క్ ఉంటుంది, అక్కడక్కడ మచ్చలు కనబడుతున్నాయి. వాటికి వరుసగా ఒకే రకమైన కర్రలు పేర్చాడు, మధ్యలో చెక్కేశాడు, కర్రలను తొక్కలు చెక్కేశాడు, అక్కడక్కడ తెల్ల మచ్చల్లాగా కనబడుతున్నాయి. నీళ్ళు తాగుతున్నప్పుడల్లా ఆ మచ్చలు కనబడుతున్నాయి గొర్రెలకి మేకలకి, అవి చూస్తున్నాయి. మేకలు నీళ్ళు తాగుతున్నప్పుడు దేన్ని అయితే చూస్తున్నాయో ఖచ్చితంగా మేకలు కూడా మైండ్లో అలాగే పనిచేసింది. మేకల మైండ్ ఎగ్జాక్ట్గా పనిచేసింది. తెరవు టైం వచ్చినప్పుడు అవి పిల్లలు కంటున్నప్పుడు ఎలాంటివి వస్తున్నాయి, మచ్చలు లేకుండా ప్లేన్గా ఉండేటువంటి గొర్రెలో నుండి మేకల్లో నుండి మచ్చలనే పడుతున్నాయి. సైన్స్ ప్రకారం సాధ్యం కాదు నార్మల్గా, కానీ సాధ్యమయ్యింది. ఎలా సాధ్యమైందంటే వేరేగా కాదు. అక్కడ యాకోబు ఏం చేశాడంటే, దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి ఆ మచ్చలను చూసేలాగా ఏర్పాటు చేశాడు. అక్కడ గొర్రెలు మేకలు ఎప్పుడైతే వాటినే చూస్తున్నాయో, వాటినే మనసులో పెట్టుకున్నవి, మైండ్లో అదే పనిచేస్తుంది. వాటికి ఎగ్జాక్ట్ అవి అలాగే పనిచేస్తుంది, తన శరీర తత్వం అలాగే మారింది. అలాంటి పిల్లల్నే కంది, పిల్లల్ని గొర్రెలు మేకలు. చాలా ఆలోచించండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, గొర్రెలు చూసినప్పుడు అవి కంటే మేకలు అది మైండ్లో అది చూసి అలా కన్నప్పుడు మనుషులు మనకు ఆ కెపాసిటీ ఉండదా? గొర్రెలకు అది సాధ్యమైనప్పుడు మేకలు ఇది చూస్తే అది జరిగినప్పుడు మనకి ఎగ్జాక్ట్ అదే కదా జరుగుతుంది. మైండ్ అసలు వాటికి పెద్దగా మైండే ఉండదు, కానీ దానికి అది సాధ్యమైనప్పుడు మేకలు గొర్రెలు అది చూస్తే అది అలా మార్పు వచ్చినప్పుడు నీ లైఫ్ మారదా?
మనం చూస్తే, నువ్వు కరెక్ట్గా చూడాల్సింది చూస్తే నీ లైఫ్ మారదా? ప్రాబ్లం ఏంటంటే మనం చూడం. మనం చూడాలి అని మనం అనుకోవట్లేదు అంతే. కానీ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళే ముందు, తన సొంత గ్రామానికి వెళ్ళే ముందు తన భార్యతో చెప్తాడు యాకోబు విషయాన్ని. దేవుడు నాకు ఇచ్చినటువంటి కళ దర్శనం ఇచ్చాడు, దాన్ని బట్టి నేను ఇది చేశాను అన్నాడు. యాకోబుకి మైండ్లో దేవుడు ఒకటి పెట్టేశాడు, మైండ్లో పెట్టాడు, దాన్ని యాకోబు చేశాడు. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం యాకోబు పొందుకున్నాడు. ఆ జంతువులు, మేకలు, గొర్రెలు అలా చూసుని దాని తగ్గ ప్రతిఫలం అది ఇచ్చింది. ఎగ్జాక్ట్ మేకలను కూడా తన మైండ్ని ఎఫెక్ట్ చేశాడు. తన మైండ్తో రకంగా సైకాలజీ లాగా హిప్నటైజ్ చేసినట్టుగా మేకలు, గొర్రెల్ని యాకోబు అలా చేస్తే ఎగ్జాక్ట్ అలాంటి ప్రతిఫలం వచ్చింది యాకోబుకి. గొర్రెలు, మేకల వల్ల సాధ్యమైనప్పుడు, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నువ్వు కనుక వాక్యం చూస్తే నీకు సాధ్యం కాదు. అది వాక్యం వింటే మన లైఫ్ మారదా? నీ మనస్తత్వం మార్చుకుంటే నువ్వు ఏదైతే తరచుగా చూస్తావో అది నీ లైఫ్లో రాదా? ప్రాబ్లం ఏంటంటే మనం పెద్దగా మన మైండ్ అలా చూడట్లేదు, మనం అలాగ ఆలోచించట్లేదు, అందుకే మనం పొందుకోలేకపోతున్నాం. కానీ ఇంకొక ప్రార్థన చేస్తున్నాం, ఇంకొక ప్రార్థన చేయమని కోరుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అన్నాం, ఎదురు చూస్తున్నాం అన్నాం, నిరీక్షిస్తున్నాం అన్నాం. నేను వాక్యం ద్వారా నువ్వు చూడు, ముందు నీ మనసులో దాన్ని గ్రాస్ప్ చెయ్యు, దాన్ని గట్టిగా నువ్వు పట్టుకో, మనసులో దాన్ని స్థిరపరచుకో. నీ మైండ్లో అది ఎస్టాబ్లిష్ అయిపోయేంతలాగా, బలంగా నాటికిపోయేంతలాగా తరచుగా దాన్ని నువ్వు చూస్తుండాలి కదా. ఏదో ఒక్కసారి పెట్టేసి, కర్రలు పెట్టేసి తీసేయలేదు యాకోబు. నీళ్ళ దగ్గర వచ్చాడు, అక్కడ సెట్ చేశాడు, అలాగా దాన్ని వదిలేశాడు. అవి చూస్తున్నాయి, ఎగ్జాక్ట్ అలాగున్నాయి, అది పిల్లల్ని కన్నాయి జంతువులు. అంటే మైండ్ ఎలా పనిచేస్తుంది చూడండి. ఒక జంతువులకు మైండ్ ఎలా పనిచేస్తే ఇప్పుడు ఆలోచించండి. నీ మైండ్ ఇంకెంత బెటర్గా పనిచేస్తుందో, నీకెంత బెటర్ రిజల్ట్స్ నీ మైండ్ నీకు ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. మనసు మార్చుకోమని ఎందుకు చెప్తున్నావు? నీకు ఆశీర్వాదం నడిపించేది నీ మనస్సు. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ లైఫ్ బెటర్గా మారడానికి నీ మనస్సు నీకు సపోర్ట్ చేయడానికి దేవుడు నీకు మనసునిచ్చాడు. అందుకు మార్చుకోమంటున్నావు, అందుకు మార్చుకోమని చెప్తున్నా. మనస్సుని మార్చుకున్నప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది. మార్చుకోకపోతే ఇంక వేరేదేదో యోబులాగా వేరేదేదో పెట్టినావు అనుకో, ఓ టైం వస్తే నీ లైఫ్లోకి అదే వచ్చేస్తుంది. మనసు అంటే అంత ఇంపార్టెంట్ తెలుసా? అందుకని అంటాను చర్చలు అందుకే అంత ఇంపార్టెంట్. ఎందుకంటే లోకల్ ఎక్కడ కూడా మనకు నిరీక్షణ లేదు. లోకంలో వచ్చేటువంటి న్యూస్ అంతా విన్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ యొక్క పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి భయం ఏర్పడుతుంది, దిగులు వస్తుంది, బలహీనమైపోతుంటాం. ఇలాంటి నిస్పృహతో ఉన్నటువంటి, నిరీక్షణే లేనటువంటి ప్రపంచాలు బ్రతుకుతున్నప్పుడు ఒక క్రిస్టియన్కి సంఘం ఎంత ఇంపార్టెంట్, వాక్యం మనకి అంత ఇంపార్టెంట్. ఈ వాక్యమును తరచుగా వినడము, నీ మైండ్తో చూడడం ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు కూడా దేవుడు మనకి కొన్ని చూపిస్తూ, యోసేపుకి, యాకోబుకు చూపించినట్టుగా మనకు కూడా చూపిస్తున్నాడు. నువ్వేం చూస్తావో నీ లైఫ్లో అయితే జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు మైండ్తో నువ్వేం చూస్తావో నీ లైఫ్లో అయితే జరుగుతుంది చెప్తున్నాడు. అప్పుడు అలా చెప్తున్నాడు దేవుడు. అలా చెప్పినప్పుడు నువ్వేం చూస్తున్నావో నువ్వు ఆలోచించుకోవాలి కదా. నువ్వేం చూద్దాం అనుకున్నావు దాన్ని కదా నీ ముందు నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు నీ కళ్ళ ముందు వచ్చిందే కనబడిందే నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో దాన్ని ముందు పెట్టుకో. అందుకే ఇంట్లో వాక్యాలు కూడా అందుకే ఉండాలి. మనకంటే క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యాన్సీగా ఉండేటువంటి ఫ్రేమ్లో మంచి వాక్యాలు పెట్టేస్తుంటాం, కానీ దాన్ని చదవం, దాని గురించి ఆలోచించం. ఇంట్లో నీకు ఒక వాక్యం, ఒక ఫ్రేమ్లో వాక్యం ఉందంటే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దాన్ని చూసిన వల్ల నువ్వు దాని గురించి ఆలోచించడం నేర్చుకో. నేను క్రిస్టియన్ ఇల్లు కాబట్టి నా ఇంట్లో వాక్యం ఏలాడుతూ ఉంటుంది అన్నది కాదు, అందుకు కాదు. మీ ఇంట్లో ఏ వాక్యం అయితే మీరు ఫ్రేమ్గా పెట్టినారో నిజంగా అది మైండ్లోకి ఎంతవరకు వచ్చిందో ఆలోచించుకోండి. అది తరచుగా చూడడానికే వాక్యాలు ఫ్రేమ్లు పెట్టుకుంటాం మనం. అవన్నీ ఎందుకు? నువ్వు తరచుగా ఇంట్లో నువ్వు పని చేస్తున్నప్పుడల్లా, నువ్వు ఇంట్లో తిరుగుతున్నప్పుడు, తుడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు తరచుగా బోర్డు మీకు కనబడుతుంది, వాక్యం ఫ్రేమ్ కనబడుతుంది. అప్పుడు మీరు వాక్యాన్ని మీరు మైండ్లో మీరు పిక్చరైజ్ చేసుకోవాలి. అది ఏం చెప్తుందో అది నీ మైండ్ చూడాలి. నీ కళ్ళు చూస్తే సరిపోదు. నీ కళ్ళు చూస్తే ఫ్రేమ్ బాగుందంటావు, మంచి వాక్యం అంటావు, తిప్పేసుకుంటా టీవీ చూస్తావు. కానీ అది నీ మైండ్ చూసిందనుకో, నీ మైండ్ చూస్తే అది ఖచ్చితంగా అది అలాగ మైండ్లో స్థిరపడుతుంది. అలాగా నీ ఇంట్లో వాక్యం ఉన్నప్పుడు అది నువ్వు ఎన్నిసార్లు చూస్తావో అంత ఎక్కువ నీ మైండ్లో ఉంటుంది. నీ మైండ్ చూడగలిగితే కనుక, నీ కళ్ళుతో చూడడం సంగతి చెప్పలేదు, నీ మైండ్ చూడగలిగితే అది ఖచ్చితంగా నీ మైండ్లో ఒక పిక్చర్లాగా ఏర్పడుతుంది. ఎలాగైతే యాకోబు యొక్క మైండ్లో ఉందో, ఎలాగైతే లోతు యొక్క మైండ్లో ఉందో, ఎలాగైతే జంతువుల యొక్క, మేకలు, గొర్రెల యొక్క మైండ్లో అది వాళ్ళ మైండ్లో అది ఒక పిక్చర్ లాగా ఉండిపోయిందో, అలా నీ మైండ్లో కూడా దేవుని యొక్క వాక్యం కనుక ఉండగలిగితే ఖచ్చితంగా నీ లైఫ్లో దేవుడు అలాగనే మార్చేస్తాడు తెలుసా.
ఎలా జరుగుతుంది అంటే నా శాలరీ ఎంత, నేను చేసే జాబ్ ఎంత, ఎలా జరుగుతుంది అని అనొద్దు. ఎలా జరుగుతుంది మనకేం తెలుసు? దేవుడు సైన్స్కి మించినటువంటి వాడు కదా, లాజిక్కి మించినటువంటి వాడు కదా, అద్భుతాలు చేసే దేవుడు కదా. మరి జంతువులకు ఎలా జరుగుతుంది? నార్మల్గా జరగదు. అది అలా జరగదని తెలుసు కాబట్టే కదా వాళ్ళ వద్ద అసలు దానికి ఈజీగా ఒప్పేసుకున్నాడు, ఓకే అనేసాడు. అలా జరగదని తెలుసు కాబట్టే. కానీ అలా జరుగుతుందని తెలిసింది యాకోబుకి. ఎందుకని? దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుందని తెలిసింది. లేకపోతే ఆయనకు కూడా తెలియదు అలా జరుగుతుందని, యాకోబుకు కూడా తెలీదు. దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది అనుకున్నాడు. దేవుడు ఇచ్చిన తలంపునే ప్రకారంగా చేశాడు. చివరికి జరిగింది. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఎగ్జాక్ట్ అలా అంటే తలంపులే కదా మనసులో పెడుతున్నాడు. నండని వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటూ నేర్చుకుని అంటాను. చర్చకి మనం కూడా టైంపాస్ ఊరిన 4 పాటలు పాడేసి ఒక ప్రసంగం వినేసి వెళ్ళిపోవడం కాదు. ప్రసంగం ద్వారా దేవుడు నన్ను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా. వృద్ధుల కళ్ళ కన్నా నాకు దేవుడు ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాడు. యవనస్తులు దేవుడు దర్శనాలు చూపించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఏదో చూపిస్తున్నాడు నీకు తెలుసా. నీకు ప్రసంగం వినడమే కాదు, దేవుడు ఏదో చూపిస్తున్నాడు. దర్శనము కళ్ళ దేవుడు ఏదో విజువల్గా దేవుడు ఏదో చూపిస్తున్నాడు. అది నువ్వు చూడగలిగితే, అది నీ మనసులో స్థిరపరచగలిగితే అదే మన లైఫ్లో జరుగుతుంది. అదే యోబు కనుక పాజిటివ్గా ఉన్నాడు అనుకున్నా, ఏదైతే నా లైఫ్లో అద్భుతాలు జరుగుతాయని నేను అనుకున్నాను ఎగ్జాక్ట్గా అదే జరిగింది అన్నాడు అనుకోండి, ఎంత గొప్ప సాక్ష్యం ఒకసారి ఆలోచించండి. కాకపోతే యోబు భయపడ్డాడు కాబట్టి ఏదైతే వచ్చినాను బహుగా భయపడ్డాను, ఆ భయమే నా మీదకి వచ్చింది. అది ఒక మంచి క్రిస్టియన్ కనుక, జ్ఞానవంతుడైన క్రిస్టియన్ కనుక, ఏదైతే మంచి నా లైఫ్లో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, నా బిడ్డల జీవితాలు కార్యాలు జరుగుతాయి, ఏదైతే నేను నమ్ముతున్నానో, నేను చూస్తున్నాను, బహుగా నేను దాన్ని ఊహించుకుంటున్నాను, బహుగా దాన్ని నేను చూస్తున్నాను, నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు దాన్ని అంతవరకు తెచ్చుకుంటావు, నీ లైఫ్లో ఎగ్జాక్ట్ అయితే జరుగుతుంది కదా. వెంటనే ఎక్కడ మనసుని అలా చూడ నేర్చుకోండి. మనసు నిన్ను దేవుని కార్యాల దగ్గర నడిపించడానికి దేవుడు ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లాగా దేవుడు మనకు మైండ్ ఇచ్చాడు, నేను నడిపించడానికి, నీ లైఫ్ నడిపించడానికి. అది యోబునేమో భయం దగ్గర నడిపించింది, నాశనం దగ్గర నడిపించింది. యాకోబునేమో ఆశీర్వాదం దగ్గర నడిపించింది. ఇద్దరూ ఒకటి ముందే చూశారు. యోబుకేమో భయం కాబట్టి సాతాను చూపించాడు ఖచ్చితంగా. యోసేపుకేమో యాకోబుకేమో దేవుడు పాజిటివ్గా చూపించాడు, ఆశీర్వాదం చూపించాడు. నిన్ను నష్టపరిచేటువంటి వ్యక్తి కింద నువ్వు పనిచేస్తూ కూడా నువ్వు లాభాన్ని పొందొచ్చు అని చెప్పాడు దేవుడు. నా పైనుడు ఎలాంటోడండి అనలేదు ప్రభు. నువ్వు ఎంత చెప్పినా సరే నా పైనుడు ఎలాంటోడు కాబట్టి జరగదు అనలేదు యాకోబు అలా అనలేదు. ఎందుకంటే యాకోబు దేవుడు చెప్పిందే చూశాడు. ఈరోజు మనం అనుకోండి, దేవుడు చెప్పాడు కానీ పై వాళ్ళు ఉండరు చూసారా, మా పైన ఉన్నటువంటి వాళ్ళ కఠినాత్మలని మనం అంటాం. నీ మైండ్లో మనం అదే పెట్టేసుకుంటున్నాం కాబట్టి అదే అంటున్నాం. కానీ యాకోబు అలా అనలేదు. మా మామ సంగతి నీకు తెలియదు, చాలా మోసగాడు, నాకంటే పెద్ద మోసగాడు అని దేవునితో అనలేదు. నేనంటే నన్ను మించిపోయి అనలేదు. ఈయన మోసగాడే కరెక్టే, ఈయన భయంకరమైన వాడే, కానీ అంతకంటే గొప్పడు కదా దేవుడు. నా మేనబాబు నా గురించి ఆలోచిస్తున్న ఆలోచన కంటే దేవుడు నా గురించి ఆలోచిస్తున్న ఆలోచన గొప్ప కదా అనుకున్నాడు. దాని మైండ్లో పెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్ అదే తన లైఫ్లో జరిగింది. అంటే ఎగ్జాక్ట్ అలాగే మనం ఆలోచించాలంటున్నాను. మన మైండ్లో అలాగే పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా అదే మన లైఫ్లో కూడా జరుగుతుంది. కాకపోతే అంత బలంగా మనం పెట్టుకుంటున్నామో లేదో ఆలోచించుకోవాలి. ప్రసంగం వినేసాం, బాగుంది, మంచి ప్రసంగం వినేసాము, హ్యాపీగా వినడానికి బాగుంది, వినేసాం, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. ప్రసంగం బాగుందని కాదు, విన్న ప్రసంగాన్ని ఏం చేసావు, మైండ్లో పెట్టుకున్నావా, మరలా తిరిగి వినే అవకాశం ఉంటే విన్నావా. దీన్ని ఒకసారి వింటే నా మైండ్ ఊహించుకోదు కాబట్టి మరలా మైండ్కి నేను ఫీడ్ ఇస్తాను. ఒక్కసారి వినట్టు ప్రసంగాన్ని మరలా నేను వింటాను, ఎందుకంటే ఇది నా మైండ్లోకి వెళ్ళాలి. ప్రసంగంలో నేను అక్షరాల రూపంలో మాట రూపం వినేటువంటిది నా మైండ్ చూడగలగాలి. ముందే చూస్తే అది నా లైఫ్లో జరుగుతుంది కదా అని మైండ్ చూసి అంత బలంగా మీరు తరచుగా ధ్యానించాలి, తరచుగా వినాలి. ఎప్పుడైతే అది కనుక మైండ్లో ఎస్టాబ్లిష్ అయిపోద్దో ఓ టైం వస్తుంది జరుగుతుంది. నువ్వేం చూస్తావో ఆ ప్రకారమే నువ్వు బెటర్గా మారుతావు, ఆ మార్పు చెందుతూ ఉంటావు. నువ్వు దేవుని చూస్తూ ఉంటే మహిమ నుండి అధిక మహిమ. సరే, చూసే కొందికి బెటరే ఖచ్చితంగా, అది భయమైనా సరే ఇంకా వర్స్ట్గానే. భయం పడుతుంటే అదే చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ భయం వస్తుంటుంది. అది నువ్వు బెటర్గా దేవుని కాష్టం, దేవుని వాగ్దానం చూసావు అనుకో, అది ఇంకా బెటర్గా మారుతుంది. నీ లైఫ్ ఇంకా బెటర్గా మారుతుంది. నీ మనస్సు అలా పనిచేస్తే అర్థం చేసుకొని నువ్వు ఏం వింటున్నావో ఈ చెవులతో, నువ్వు కళ్ళతో ఏం చూస్తున్నావు కాదు, నీ మైండ్ ఏం చూస్తుంది వాటి గురించి ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ఆలోచించుకోండి. మీ మైండ్ తరచుగా ఏం చూస్తుందో అదే రేపెళ్ళిన మీ లైఫ్లో జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది, నో డౌట్, అందులో డౌటే లేదు. పాజిటివ్ నెగిటివ్ అయినా సరే ఈరోజు నీ మైండ్ తరచుగా చూస్తుంది, రేపెళ్ళిన నీ లైఫ్లో జరుగుతుంది. అందుకనే మనస్సును కాపాడుకోండి, తలంపులను కాపాడుకోండి.
వాక్యాన్ని వీలైనప్పుడల్లా తరచుగా వాక్యాన్ని వింటూ ఉండండి. 1కి 10 సార్లు వినండి. వింటుంటే మైండ్లో స్థిరపడుతుంది. స్థిరపడితే నువ్వు ఏదైతే చూస్తున్నావు మనసుతో ఎగ్జాక్ట్ అది నీ లైఫ్లో జరుగుతుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నాతో